ఆకాండం 17వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నాం చూడండి. మోషే వారి కర్రలను సాక్ష్యపు గుడారములో యెహోవా సన్నిధిని ఉంచెను. మరునాడు మోషే సాక్ష్యపు గుడారములోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబముదైన అహరోను కర్ర చిగిర్చి ఉండెను. అది చిగిర్చి పువ్వులు పూసి బాదము పండ్లు గలదాయను. చిన్న మాట ప్రార్థన చేసుకుందామా? ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తుడా, నీ వందనాలు స్వామి. ఈ దినమందు నీ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడండి. వెరగలిగే చెవులు గ్రహించి ఆత్మను నిబరమైన మనస్సును అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. నా మదిలో పెట్టిన, నా మనస్సులో పెట్టిన ఆలోచనలన్నింటినీ కూడా నీ బిడ్డలు ఎదుట ఉంచిపోతున్నాను. పరిశుద్ధాత్ముడా, నీ కార్యాలు జరిగించండి అయ్యా. మాకు కావలసిన శ్రేష్టమైన మాటలు మీరు అందించండి. అన్ని విషయాల్లో మీరు తోడై ఉండమని యేసుక్రీస్తు నామములో మీరే అయ్యా వాక్యమై ఉన్నయ్యా అందరితో మీరు మాట్లాడండి. వెలిగలిగే చెవులు గ్రహించి ఆత్మను మనస్సును అందరికీ దయచేయండి. ప్రతి వ్యతిరేకతను, ప్రతి అయ్యా అల్లరాత్మను యేసుక్రీస్తు నామములో లయపరుస్తున్నాం. మీరే మాట్లాడి నన్ను నిలువెల్లా కాల్చి బూడి చేసి మీరే ప్రత్యక్షమయ్యి అందరికీ కావలసిన ఉపదేశాన్ని మీరు అందించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సంతోషం. దేవుని సన్నిధానంలో సంఖ్యాకాండం 17వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకున్నాం. ఇంక పిల్లలు మాట్లాడకూడదు వినండి. తిరిగి ఎటువైపు చూడాలి? సంఖ్యాకాండం 17వ అధ్యాయం 7వ వచనాన్ని చదవాలి. అక్కడ అహరోను చేతి కర్ర కోసం రాయబడ్డది. అహరోను కర్ర చెప్పండి. మన అంశం ఏంటి? అహరోను కర్ర. అందరూ చెప్పండి. అహరోను చేతి కర్ర లేకపోతే అహరోను కర్ర. ఈ అహరోను కర్ర మోషే, అలాగే చాలా మంది ప్రధాన యాజకులు, కొంతమంది పెద్ద పెద్దోళ్ళు అందరూ కలిసి ఒక రోజున మోషే అహరోనుల దగ్గరికి వచ్చి, అయ్యా మనమందరము సాక్ష్యపు గుడారములో మన కర్రలు పెడతాం. ఇదిగో మా చేతిలో ఉన్న కర్రలు మేము పెడతాం, నీ చేతిలో ఉన్న కర్రలు నువ్వు పెట్టు. పెట్టిన తర్వాత దేవుడు నిజంగా ఈ చేతి కర్రను ఆశీర్వదిస్తే ఆ చేతి కర్ర నిజంగా చిగుర్చాలి, బాదం పండ్లు కాయాలి. వారి ఆలోచన అలా చేసి వారు సాక్ష్యపు మందసంలో, మీ అందరికీ తెలుసు ప్రత్యక్ష గుడారం 3 అనుభవాలు. చెప్పండి. ప్రత్యక్ష గుడారం 3 అనుభవాలు. బయట ఉన్నదేమో ఆవరణం అని చెప్తారు. ఆవరణం దగ్గర బలిపీఠము, రెండవది ఇత్తడి గంగాలం అనే 2 ఉంటాయి. బలిపీఠం ఉంటది, ఇత్తడి గంగాలం ఉంటది. బలిపీఠమేమో క్రొత్త నిబంధన ప్రకారం సమర్పణ జీవితానికి సాదృశ్యం. ఇత్తడి గంగాలం అనే దానికి శుద్ధీకరణ అనే దానికి సాదృశ్యం. శుద్ధీకరణ అనే దానిలోనే క్రొత్త నిబంధనలో మనం ట్రాన్స్లేషన్ చేసుకుంటే బాప్తిస్మపు అనుభవం అని చెప్పొచ్చు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారములో ఒక భాగాన్ని చెప్తున్నాను వినండి. మొదటి భాగంలో ఆవరణం అని ఉంటది. బయట ఇప్పుడు చర్చి బయట అంతటిని కూడా ఆవరణం అనుకోవచ్చు. ఆవరణంలోనికి ఎవరైనా రావచ్చు, ఎవరైనా బయటికి వెళ్ళవచ్చు, ఎవరికైనా అవకాశం ఇవ్వబడుతుంది. రెండవది పరిశుద్ధ స్థలం అనే రెండవ ప్రదేశం ఉంటది. రెండవ ప్రదేశాన్ని పరిశుద్ధ స్థలం అని పిలుస్తారు. ఈ పరిశుద్ధ స్థలంలో 3 భాగాలు ఉంటాయి, 3 వస్తువులు ఉంటాయి. అక్కడ 3 వస్తువుల్లో మొదటి వస్తువు ఏంటంటే, మొట్టమొదటిగా మొదటి వస్తువు పేరు మనం ఆలోచన చేస్తే అక్కడ దేవుని యొక్క ధూపవేదిక ఉంటది. రెండవది సన్నిధి రొట్టెల బల్ల ఉంటది, దీపవృక్షం ఉంటది. చెప్పండి మూడింటిని. ధూపవేదిక, సన్నిధి రొట్టెల బల్ల, మూడవది దీపవృక్షం. దీపవృక్షానికి 7 ప్రదీపాలు ఉంటాయి. 7 ప్రదీపాలు ఉంటాయి. వీలైతే దాన్ని ఎక్కడైనా కొనడానికి ప్రయత్నం చేస్తాం, చూపిస్తాయి సార్. దీపవృక్షం ఉంటది, రెండవది సన్నిధి రొట్టెల బల్ల ఉంటది, మూడవది ధూపవేదిక అనేది కూడా ఉంటది. ధూపవేదిక నిత్యము మండుచు ఉండాలి. ధూపవేదికలో నూనె తక్కువ చేయకూడదు. ధూపవేదిక నిత్యము మండుతూ వెలిగించబడుతూనే ఉండాలి. అది దేవుని ఆజ్ఞ, అది దేవుని యొక్క
ప్రామిస్, లేకపోతే దేవుని యొక్క ఆజ్ఞగా పెట్టాడు. రెండవది సన్నిధి రొట్టెల బలలో, వినండమ్మా, సన్నిధి రొట్టెల బలలో రెండు దొంతలు ఉంటాయి, ఒక్కొక్కటి 6 రొట్టెలు పెట్టబడతాయి. 2 దొంతలు ఉంటాయి, ఒక్కొక్కటి 6 రొట్టెలు పెట్టబడతాయి. 6 + 6 కలిపితే ఎంత? 12 రొట్టెలు. 12 రొట్టెలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే ఇశ్రాయేలు ప్రజలందరికీ సాదృశ్యంగా ఉన్నాయి. ఇశ్రాయేలు ప్రజలకి సాదృశ్యంగా ఉన్నాయి. ఇశ్రాయేలు ప్రజలు ఎన్ని గోత్రాలు అని చెప్తే మనము ఎన్ని గోత్రాలు అని చెప్పొచ్చు? 12 గోత్రాలు. ఈ ఇశ్రాయేలే యాకోబు గారిని దేవుడు పేరు మార్చిన తర్వాత దేవుడు వారికి పెట్టిన పేరు ఏంటంటే, నీ వీరి నాటి నుండి ఇశ్రాయేలు అనబడతావు కానీ యాకోబు మాత్రం కాదని చెప్పాడు ప్రభు. ఇప్పుడు యాకోబే ఇశ్రాయేలు. ఈ యాకోబుకు పుట్టిన 12 మంది కుమారుల పేర్లే ఇశ్రాయేలు 12 గోత్రాలు. దేవునికి చేతులెత్తి స్తోత్రం అని చెప్పండి. హల్లెలూయా. ఈ 12 గోత్రాలకు సరిపడా ఆ యొక్క దేవుని యొక్క సముఖములో 12 రొట్టెలు దేవుడు పెట్టమని దానిని సన్నిధి రొట్టెల బల్ల అని ప్రభు ప్రతిష్ఠించాడు. దాని మీద బల్ల మీద 12 రొట్టెలు 2 దొంతల కింద, అంటే 6 దొంతల కింద 2 దొంతలు పెట్టబడతాయి. అది దాని సాదృశ్యం. మూడవది దీపవృక్షం అనే దాన్ని చెప్తున్నాను వినండి. దీపవృక్షము 7 ఖండాలు ఉంటాయి, లేకపోతే 7 ఒత్తులు ఉంటాయి. ఇప్పుడు మనము కొవ్వొత్తులు వెలిగిస్తే 7 ఒత్తులు పక్క పక్కన పెట్టాం అనుకోండి, ఎలాగైతే నిండుగా కనిపిస్తాయో అలాగే 7 దీపాలు ఉంటాయి. ఒక దీపవృక్షంలో 7 దీపాలు ఉంటాయి. 7 అనేది పాత నిబంధన గ్రంథ ప్రకారమైన, క్రొత్త నిబంధనలో మనం ఆలోచన చేసిన 7 అనే సంఖ్య సంపూర్ణతకు సాదృశ్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 7 అనే సంఖ్య సంపూర్ణతకు సాదృశ్యం, సంపూర్ణం అన్నమాట. ఈ దీపవృక్షాన్ని కూడా దేవుడు ప్రతినిత్యము దానిలో నూనె పోయమని దేవుడు ఆజ్ఞగా పెట్టాడు. దాన్ని తర్వాత 3వ భాగము, దానిలోనికి ఎవరు వస్తారని చెప్తే ఆ పరిశుద్ధ స్థలంలోనికి యాజకులు రావచ్చు, ప్రధాన యాజకులు రావచ్చు. కేవలం యాజకులు, ప్రధాన యాజకులు మాత్రమే పరిశుద్ధ స్థలంలో ప్రవేశిస్తారు. ఆవరణానికి అడ్డుతెరలు ఉంటాయి, పరిశుద్ధ స్థలానికి అడ్డుతెరలు ఉంటాయి, అతి పరిశుద్ధ స్థలానికి కూడా అడ్డుతెరలు ఉంటాయి. ఈ అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలంటే అడ్డుతెరలు తొలగించుకుని లోపలికి వెళ్ళాలి. ఈ అతి పరిశుద్ధ స్థలంలో ఏముంటాయని ఆలోచన చేస్తే ఒకటి మందసం ఉంటది. చెప్పండి, ఏముంటది? మందసం. మందసం అంటే ఒక బాక్స్ లాగా, ఒక పెట్టు లాగా ఉంటది. ఆ పెట్టు పైన కెరూబులు 2 రెక్కలు ధరించుకుని ఆ కెరూబులో 2 రెక్కలు అలాగ వాల్చి ఉన్నట్టుగా కనిపిస్తుంది. 2 రెక్కల మధ్యలో ఒక చిన్న గ్యాప్, ఒక చిన్న ఖాళీ స్థలం ఉంటది. దానిపైకి దేవుని అగ్ని ఆకాశము నుండి దిగి వస్తుంది అన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంవత్సరానికి ఒకసారి మాత్రమే దేవుని అగ్ని అక్కడ దిగి వచ్చినప్పుడు ప్రధాన యాజకుడు అక్కడ మాత్రమే దానిలోనికి ప్రవేశించాలి. ఆవరణంలోనికి ఎంతమంది వస్తారని చెప్పాను నేను? చెప్పాలి, ఇప్పుడు మీరు మాట్లాడు. ఆవరణంలోనికి ఎవరెవరు వస్తారని చెప్పాను? అందరూ వస్తారు. చెప్పాలి, అందరూ వస్తారు. ఆవరణంలోనికి ప్రజలు రావచ్చు, యాజకుడు రావచ్చు, ప్రధాన యాజకుడు కూడా రావచ్చు, అందరూ వస్తారు ఆవరణంలోనికి. పరిశుద్ధ స్థలంలోనికి ఎవరెవరు వస్తారు? చెప్పాలి, యాజకుడు, ప్రధాన యాజకులు మాత్రమే రావాలి. అతి పరిశుద్ధ స్థలంలోనికి ఎవరు వస్తారో తెలుసా? కేవలం ప్రధాన యాజకుడు మాత్రమే రావాలి. ఇది దేవుని యొక్క ప్రాసెస్ అన్నమాట. అయితే ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళాలి. ఆ ప్రధాన యాజకుడు కేవలం సంవత్సరానికి ఒకసారి వెళ్ళాలి. దేవుడు అప్పుడు వర్తమానం అక్కడికి పట్టుకుని వచ్చి దేవుడు మాట్లాడుతాడు ముఖాముఖిగా. ఏ రోజునైతే దేవుడు కళలోనో దర్శనంలోనో మాట్లాడుతున్నాడు కానీ ఆ రోజు ముఖాముఖిగా మాట్లాడేసేవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ముఖాముఖిగా మాట్లాడినప్పుడు ప్రధాన యాజకుడు పరిశుద్ధ స్థలములో నిలబడి దేవునికి ప్రజలకు మధ్యవర్తిగా నిలబడి కేవలము ప్రజలు ఏం కోరుకుంటున్నారు, వారి అవసరతలు ఏంటో, వారికి ఏం కావాలో సమస్తాన్ని దేవుడితో మాట్లాడి దేవుడి సంవత్సరం ఏమంటున్నాడో, దేవుని యొక్క స్వరం ఎలాగా మాట్లాడడానికి దేవుడు ఇష్టపడుతున్నాడో సమస్తాన్ని కూడా ప్రజలకి దేవునికి మధ్యవర్తిగా నిలబడేవాడు. ప్రజలు చెప్పే మాటలు దేవుడు చెప్పేవాడు, దేవుడు చెప్పే విషయాలన్నీ కూడా ప్రజలతో చెప్పేవాడు.
దేవుడు ఏం చెప్తాడు, ఈ సంవత్సరంలో ఇలా జరగబోతుంది, ఇలా ఉండబోతుంది, ఇలా మీ పంటలు దీవించబడతాయి, లేకపోతే మీ పంటలు నాశనం అయిపోతున్నాయి, లేకపోతే మీ వ్యాపారం దీవించబడుతుంది, మీ వ్యాపారం నాశనం అయిపోబోతుంది, మీరు నాకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు, నాకు ఇష్టంగా బ్రతికారని దేవుడు నచ్చితే నచ్చినట్లుగా, నచ్చకపోతే నచ్చినట్లుగా సూటిగా ప్రధాన యాజకుడితో మాట్లాడారు. ఆ యొక్క మందస్సం మీద వినాలి. చాలా మంది కళ్ళు తెరిచి వినండి. మందస్సం మీద దేవుని యొక్క రెక్కలు చాపుకొని దేవుని యొక్క మహిమ అక్కడికి దిగి వచ్చేది అన్నమాట. దాని లోపల ఆ పెట్టెలో లేకపోతే బాక్సులో ఏముండేదంటే, ఒకటి ఆ అహరోను చిగురించిన చేతికర్ర, రెండవది మన్నాగల బంగారుపు పాత్ర, మూడవది దేవుని యొక్క ఆజ్ఞలు రాతి పలుకులు ఉండేవి. 3 వస్తువులు ఉంటాయి. ఒకటి అహరోను చిగురించిన, చెప్పాలి, మాట్లాడాలి మీరు, అహరోను చేతికర్ర. ఎలా పిల్లలు అవసరమా మీకు? పిల్లల తండ్రులు మీరేంటి? దేవునికి స్తోత్రం. వాళ్ళకి అప్పగించేసారా? వాళ్ళేమో సరదాగా ఆడుకుంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సరే పెట్టుకుంటే పెట్టుకున్నారు కానీ నా వైపు చూడండి బాబా, నా వైపు చూడండి. అహరోను చేతికర్ర, రెండవది బంగారపు పాత్ర, మన్నాగల బంగారపు పాత్ర అంటారు. మూడవది చెప్పండి, అక్కడ దేవుని యొక్క 2 రాతి పలకలు ఉంటాయి. ఈ మూడింటిలో ప్రత్యేకంగా ఒకటి మన్నా కురిసినప్పుడల్లా ఆ బంగారపు పాత్రలోనికి అంట మన్నాను తీసుకుని వచ్చేవారు. ఎక్కడికి? బలిపీఠం దగ్గరికి తీసుకుని వచ్చేవారు. పాలెములో మన్నా కురిసేది. పాలెమనగా ఒక ఎడారి లాంటి ప్రదేశంలో దేవుడు దేవదూతలకి పెట్టే మన్నాను అక్కడ కురిపించేవాడు. ఆ కురిపించే సమయానికి వీళ్ళు వెళ్ళాలి. వెళ్ళిన ఆ సమయంలో వెంటనే దొరికినట్లుగా తీసుకొచ్చుకుని అక్కడ చక్కగా మన్నా బల బంగారు పాత్రలో వాడికి ఒక కొలతను దేవుడిచ్చాడు. ఇప్పుడు మనం ఇంటిలో ఆ భోజనాన్ని సిద్ధపరచుకోవడానికి ఒక ఏమంటారు దాన్ని, కొలత ఉంటదిగా, తప్పు ఉంటదిగా, అలాంటి దాన్నే దేవుడు ఇచ్చాడు. మీరు ఎంతైతే తింటారో, ఎంతైతే కావాలో దాన్ని మాత్రమే తీసుకొచ్చుకుని మీ ఇంట్లో పెట్టుకోవాలి. దానిని దేనితో కొలవాలి అంటే మన్నాగల బంగారు పాత్రతో కొలవాలి. ఒకవేళ ఎవడైనా మన్నా తెచ్చుకున్నప్పుడు నాకులాగా కడుపుకుంటాడు అనుకోండి, ఎక్కువ తెచ్చేసుకోవడం అనుకోండి, ఎక్కువ తెచ్చేసుకుని ఇంట్లో పెట్టుకున్నాడు అనుకోండి, ఏమైపోద్దో తెలుసా? తిన్న మాత్రమే తింటాడు, తర్వాత మిగిలినంత కుళ్ళిపోతాడు. రేపటికి ఉపయోగపడదు. రేపు మరలా ఫ్రెష్ గానే తెచ్చుకోవాలి, మరలా వెళ్ళాలి, మరలా తీసుకుని రావాలి. రేపటికి సరిపడిగా ఈ రోజే తెచ్చేసుకుందాం, ఈ రోజే సంపాదించుకుందాం అంటే కుదరదట. దేవుడు ఏమని చెప్పాడో తెలుసా? మీరు ప్రతిరోజు దానికి తగినట్టుగా నువ్వు కుటుంబానికి భోజనాన్ని సిద్ధపరచాలి. దీన్నే మనం అనాలి. దీనినే మన భాషలో చెప్పాలంటే, మన మాటలో చెప్పాలంటే, ప్రతి ఉదయం ముందు మన బిడ్డల కొరకు, మన కొరకు చేతులెత్తి మనం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఉదయకాలమే వేకుజామునే వాళ్ళు ఎలాగైతే ఇశ్రాయేలు ప్రజలు ఆ మన్నాగల బంగారు పాత్రని ఆ పాలెములోనికి వెళ్ళి ఆ యొక్క మన్నా అంతటిని దానిలో సిద్ధపరచుకొని, నాకు ఇన్ని తవలు, నాకు ఇన్ని కావలసిన అంతటి భోజనాన్ని సిద్ధపరచుకుని ఎలాగైతే తీసుకుని వచ్చేవారో, మనము కూడా ప్రభుని ఆరాధించి మనం అందరం ఉదయాన్నే చేతులెత్తి ప్రార్థన చేయాలి. రేపు ఇవాళ కలిపి రేపు చేసేస్తానంటే కుదరదంట. దేవుడు అలా ఇష్టపడ. కొంతమంది ప్రార్థన చేస్తారు, సంవత్సరానికి సరిపడా ఆ ఆల్ నైట్ ప్రేయర్ లో 31st నైట్ మాత్రమే ప్రార్థన చేస్తారు. 31st నైట్ మాత్రమే ప్రార్థన చేసి తర్వాత అంతా ఊర్లంతా సాకేస్తాను, అక్కడక్కడ తిరుగుతూ ఉంటాను. వారం ప్రార్థనలు అవసరం లేదు, నెల ప్రార్థనలు అవసరం లేదు, శనివారం ప్రార్థన అవసరం లేదు, నాకు ప్రార్థన అవసరం లేదు అన్నట్టుగా తిరిగేస్తే వారం తర్వాత ప్రార్థన చేస్తాను, నెల తర్వాత ప్రార్థన చేస్తాను, సంవత్సరం తర్వాత ప్రార్థన చేస్తానని మనము గనకంటే దేవుడు అంటాడు, నీ ప్రార్థన చల్లగాక కుళ్ళిపోతుంది, ఉపయోగంగా ఉండనే ఉంటుంది. కనుక మనం ఆలోచన చేయాలి. పూట మనం ప్రార్థన చేసినప్పుడల్లా వేకుజాముని చేతులెత్తి మన కుటుంబం అంతటి కొరకు ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి నీరసంగా ఉన్నారు? అందరూ స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. చెప్పి నేను అలసిపోవాలి కానీ మీరు అలసిపోతున్నారు. ఆన్లైన్ ప్రేయర్ ఏం జరగలేదు కదా రాత్రి, మరి ఏంటి బాధ? దేవునికి స్తోత్రం కలుగు. వినండి జాగ్రత్తగా.
దేవుడు అంట ప్రతి దినమందు మనం సమకూర్చుకోవాల్సిన దాన్ని సమకూర్చుకోవాలి. మనం కూడా ఏమంటే వాక్యపు అనుభవంలోనే కాదు, శారీరక అనుభవానికి వెళ్ళినా కానీ మనకి ఏ దినమానికి ఏది కావాలో దేవుడు సమృద్ధిని ఇస్తాడు. మనం ఎక్కడికి వెళ్ళాలంటే బయటికి పని చేయడానికి వెళ్ళాలి. కొంతమంది సోమరిపోతులు ఇంటికాడ కూడుకుని నెల సరిపడా మొత్తం అంతా ఒకసారి వచ్చేయాలని ఆశపడే సోమరిపోతులు చాలా మంది ఉంటారు. ఇలాంటి సోమరిపోతులకి చెప్పే మాట ఏంటంటే, ఒక రోజు పనిచేసి వారం అంతా కూడుకోవడం వల్ల ఉపయోగం ఏమి ఉండదో, ఆ ఇల్లు ఎప్పటికీ ఆశీర్వాదకరంగా మారదు. అయితే మనం ఏం చేయాలి అని అంటే, మనము ప్రతి దినమందు మోకరించి ప్రార్థన చేయాలి. రెండవది, ప్రతి దినము ప్రయాసపడి పని చేయాలి. తద్వారా మనకిచ్చే ఆశీర్వాదాన్ని ప్రభు మనకి ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉన్నట్టుగా మొత్తం వండేసుకుని తినేస్తారు కొంతమంది. ఏమంటే 1000 రూపాయలు వస్తే 1000 రూపాయలు ఖర్చు చేసుకుంటారు, 500 వస్తే 500 ఖర్చు చేసుకుంటారు. మన ఇల్లు ఇప్పుడు ఆశీర్వదించబడుతుంది. అలాగైతే 1000 రూపాయలు సంపాదించే మనం కనీసం మన జీవితంలో, అనుదిన జీవితంలో ఒక 100 రూపాయలన్నా తీసి పక్కన పెట్టాలి. అదే కేవలం దేవుడిచ్చే ఆశీర్వాదంగా మారిపోతుంది. ఒక రోజుకి మనం సంవత్సరం అయిన తర్వాత దాన్ని తీస్తే దేవుడు ఖచ్చితంగా ఆ 100 రూపాయలే కొన్ని 1000 రూపాయలుగా దేవుడు మారుస్తాడు. స్తోత్రం అని చెప్తారా? హల్లెలూయా. 1000 రూపాయలు వస్తే 1000 రూపాయలు తినేస్తారు, 500 వస్తే 500 తినేస్తారు, 700 వస్తే 700 తినేస్తారు. అందుకని తిండిపోతులు దరిద్రులు అయిపోతారట. ఏమవుతారు? తిండిపోతులు దరిద్రులు అయిపోతారు. ఖర్చు చేయాల్సినప్పుడు ఖర్చు చేయాలి, కానీ అదే అలవాటుగా చాలా మందికి దేవుడు నన్ను దీవించలేదని మళ్ళీ పేరుపెచ్చుకో మాట్లాడుతూ ఉంటారు. నన్ను ఎప్పుడు దేవుడు దీవిస్తాడండి, ఈ సంవత్సరంలో నాకు ఆశీర్వాదం లేదండి, నాకు ఎప్పుడు దీవెన దొరుకుతుందండి. కష్టపడవలసినప్పుడు నువ్వు కష్టపడి పని చేసి దాని ద్వారా ప్రభువా నన్ను దీవించమని అడిగితే దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన ఎవరిని ఆశీర్వదించకుండా మానే దేవుడు మాత్రం కాదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2 ఆజ్ఞలు కలిగిన రాతి పలకలు మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క ధర్మశాస్త్రానికి సాదృశ్యం. ధర్మశాస్త్రం కేవలం 2 రాతి పలకల మీద దేవుడు రాయించి పెట్టాడు సమస్తాన్ని కూడా. ఏమంటే ధర్మశాస్త్రాన్ని మోషేకి ఇచ్చినప్పుడు మోషే కొండ దిగువ భాగానికి వచ్చేసరికట దేవుడే తన స్వస్థాల చేత రాయించి ఇచ్చిన ఆ రాతి పలకలకు ముందుగా దేవుడు ముందుగా మాట్లాడాడు. నానా నీవు ఇదిగో నేను చెప్తాను, నువ్వు రాసుకోనంటే రాసుకున్న ఈయన కొండ దిగువగానే వాళ్ళు చేసే విగ్రహారాధన, వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడాన్ని బట్టి, వారు ఒక దూడను తయారు చేసుకుని దాని ముందు నాట్యం చేయడాన్ని బట్టి అతని కన్నా కోపం వచ్చి తన చేతుల్లో ఉన్న 2 రాతి పలకలు నేలకేసి కొట్టేశాడు. కొట్టగానే ఏమంటే 40 దినాలు ఉపవాసం అంతా వేస్ట్ అయిపోయింది, ప్రార్థన అంతా వేస్ట్ అయిపోయింది, దేవుడు ఇచ్చిన ఆజ్ఞ అంతా వేస్ట్ అయిపోయింది. అలాగా మరలా దేవుడు మరలా పంట మీదకి రమ్మన్న సందర్భంలో ఆయన మరలా వెళ్ళినప్పుడు ఆయన్నే ఉపవాసం వచ్చి ప్రార్థన చేయమని చెప్పి, అప్పుడు దేవుడు తన స్వస్థాలతో దేవుడు వ్రాయించిన రాతి పలకల్నే మనము 2 రాతి పలకలు అని చెప్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 కనుక దేవుని మాటను మనం జాగ్రత్తగా వినాలి. కోపం వచ్చింది కదా అని దేన్ని పడితే దాన్ని కర్రించుకుని కొట్టకూడదు. ఏమంటే అంటారా? దేన్ని పడితే దాన్ని మనం నేలకేసి కొట్టేకూడదు. ఫోన్ అయినా నేలకేసి కొట్టేస్తారు కొంతమంది. కోపం సీరియస్, అది ఎంత కాస్ట్లీ అయినా 50,000 కొన్నాడో కనీసం 2 సెకండ్ల కోపాన్ని తట్టుకోలేక నేలకేసి కొడతాడంతే. అది 3 ముక్కలు అయిపోతాయి. అసలు ఎక్కడికి తీసుకెళ్ళి ఉపయోగపడతాం. ఆ డబ్బులు ఎవరు సంపాదించాడు? నువ్వేగా కష్టపడి కొనుక్కున్నావు కదా, ఈఎంఐలు కట్టి కట్టలేక బాధపడ్డావు కదా, దాన్ని నేలకేసి కొట్టుకోవాల్సిన పని ఏంటి? కొంతమంది దీన్ని కొడితే పర్వాలేదు, కొంతమంది తలనెట్టుకుని కొట్టేస్తారు. నేలకెట్టి తలనెట్టు కొట్టుకుంటారు గోడకెట్టి. కనుక కోపము క్షణికావేశంలో వచ్చే కోపాన్ని బట్టి మనం కాస్త నెమ్మలించి ఆ కోప సమయంలో మనం ఆగితే దేవుని స్వరం మనతో దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు. మనం ఏం చేస్తామో తెలుసా? నేలకేసి బాధ తీసుకుంటాం. అది కర్ర అయినా, ఫోన్ అయినా, చెప్పండి, రాతి పలకలైనా, దేవుడు ఇచ్చిందైనా, మన తలకాయ అయినా, ఇంకేదైనా. కనుక దేవుడిచ్చిన ప్రతిదాన్ని దేవుని పని కొరకు మనం ఉపయోగించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడిచ్చిన ప్రతి అవయవాన్ని దేవుని పని కొరకు
మనం ఉపయోగించే వారికి ఉండాలి. అలకాలు బాధేసుకుని ఫోన్లు బాధేసి ఏమంటే ఎంత వస్తువులైనా అలాగా పాడు చేసే చాలా మంది ప్రజలు మనం చూస్తూ ఉంటాం కదా. కాస్ట్లీ కలిగినవి కూడా పాడేసేస్తారు ఆ క్షణాకావేశం తట్టుకోలేక. దయచేసి మీకు ధనం పెట్టి చెబుతున్నాను, ఈ పూట దేవుడిచ్చిన విలువైన దాన్ని దేన్ని కూడా నేలపాలు చేసుకోవద్దు, పాడు చేసుకోవద్దు. దేవుడిచ్చాడు, ఆ కాస్త క్షణకావేశం ఆగితే దేవుడు ఖచ్చితంగా నీకు ఇవ్వవలసిన ప్రతిఫలాన్ని దేవుడు నీకు ఇస్తాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి, దగ్గరగా చెప్పాలి, చేతులెత్తాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. నిశ్చయముగా దేవుడు మనందరినీ మాట్లాడుగా అన్నారా. అలా పట్టకుండా ఉన్నవాళ్ళు దయచేసి మంచోళ్ళే, కానీ ఇంకా ఫోన్లు గేమ్లు రకరకాల కొట్టేసి వాళ్ళందరికీ చెప్తున్నారు, దయచేసి మీద పడుతున్నారు అనుకుంటా. కాస్త నవ్వు వస్తుంది ముఖాల్లో. పడుతున్నారా? మూడో మాటగా చెప్తున్నాను, ఇప్పుడు వినండి. అసలైన అంశంలోనికి నేను వెళ్తున్నాను. అహరోను చేతికర్ర. ఈ అహరోను చేతికర్ర ద్వారానే దేవుడు ఎర్ర సముద్రాన్ని బాయలుగా చేశాడు. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఏంటది? అహరోను చేతికర్ర ద్వారా. ఏమంటే నీ కర్రను చాపు అన్నాడు మోషేతో. మోషే కర్రను చాపగానే ఎర్ర సముద్రము 2 బాయలుగా మారిపోయిందంట. అవతల దానికి వెళ్ళిపోయారు ఐగుప్తు జనాంగములో. చాలా మంది ఇశ్రాయేలు ప్రజలందరూ అవతల దానికి దాటిన తర్వాత దేవుడు మార్గ మధ్యములో ఉండగానే ఐగుప్తీయులందరినీ మరలా మోషేతో మాట్లాడుతూ, మోషే నీ కర్రను మరలా సముద్రం వైపు చాపగానే ఆ సముద్రము మరలా కలిసిపోయింది. ఏమైందో తెలుసా? ఆరిన నేల మీద నడిపించిన దేవుడు ఇశ్రాయేలు ప్రజలందరినీ సురక్షితంగా దాటించాడు. వెనకాల వస్తున్న ఫరో సైన్యం అంతటిని కూడా ఆ సముద్రములో చనిపోయేటట్లుగా దేవుడు చేశాడు. మనం చేయవలసింది, అహరోను లాంటి చేతికర్ర మన దగ్గర ఉంటే ఎటువంటి శత్రువు మన ఎదుట నిలబడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు 17:7 మరొకసారి చదువుతున్నాడు చూడండి. మోషే వారి కర్రలను సాక్ష్యపు గుడారములో యెహోవా సన్నిధిని ఉంచారు. వారి కర్రలను ఎంతమంది కర్రలు తెచ్చారు? వ్రాయబడలే, చాలా మంది తెచ్చారు. ఏమంటే చాలా మంది కర్రలు ఎట్టుకొచ్చారు. మా కర్ర కూడా ఎందుకు చేకూర్చదో? అహరోను చేతి కర్రైనా, అహరోనేనా? ఎప్పుడు మీరైనా యాజకులు, మీరైనా దేవునికి ఆ సేవ చేయాల్సింది. మేము చేయకూడదా? మేము పాస్టర్ అవ్వకూడదా? మేము యాజకులంగా కాకూడదా అని కర్రలో ఎవడికాడు తుమ్మకర్రను అనుకొచ్చాడు. ఏమంటే సరువు కర్ర అట్టుకొచ్చాడు. వాళ్ళ ఇష్టం. ఇంకా వాళ్ళు తెచ్చుకోవాల్సిన కర్రలన్నీ తెచ్చుకున్నట్ట సాక్ష్యపు మందసంలో పెట్టారట. అంటారా? సాక్ష్యపు మందసంలో వారు తెచ్చిన కర్రలన్నింటినీ కూడా వారు దేవుని సన్నిధానములు ఉంచారట. ఒక రాత్రి గడిచిపోయింది. అమ్మ వినండి, ఒక రాత్రి అంతా గడిచిపోయింది. గడిచిన తర్వాత అలాగైతే ఎప్పుడైతే మోషే పెట్టాడో మరలా మోషే గారు వచ్చి తీసుకెళ్తాం. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. సంతోషంగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు పరిమళము. యేసయ్యా నా ప్రాణప్రియుడా, మనగలన నిన్ను నిరీక్షణమైన యేసయ్యా నా ప్రాణప్రియుడా, మనగలన
దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా హల్లెలూయా. శ్రద్ధగా గమనిస్తే మీరు దేవుని వాక్యాన్ని ఈ సంఖ్యాకాండంలో అహరోను చేతికర్ర కోసం చెప్పడానికి నేను ఇష్టపడతాను. 3 భాగాలు ఉంటాయని ప్రత్యక్ష గుడారంలో ఆవరణంలో ఏమేమి ఉంటాయో, పరిశుద్ధ స్థలములు ఏమేమి ఉంటాయో, అతి పరిశుద్ధ స్థలములు ఏముంటాయో. అతి పరిశుద్ధ స్థలములో ఉన్న అహరోను చిగిరించిన చేతికర్ర కోసం మాట్లాడకూడదు. ఇక అహరోను చేతికర్ర కోసం మీరు శ్రద్ధగా ఉంటే, ఈ అహరోను చేతికర్రతో పాటు అసలు చిగిరించక మునుపు దేవుడు ఏం చేశాడు ఆ విషయాలు చెప్తున్నాడు. బయట చాలా కర్రలు తీసుకుని వచ్చి ఆ సాక్ష్యపు మందసం ఎదుట దానిలో పెట్టెలో పెట్టారంట. మందసం పైకి దేవుని మహిమ, చెప్పండి, సంవత్సరానికి ఒకసారి చెప్పారు కదా, సంవత్సరానికి ఒకసారి మందసం పైకి దేవుని మహిమ దిగి వస్తుంది. ఆ మహిమ దిగి వచ్చే లోపు ఈ మోషే గారు తీసుకుని వెళ్ళి దేవుని మందసం లోపల చాలా కర్రలు పెట్టారట. వాళ్ళు ఉన్న ఆలోచనలు ఏంటంటే, అహరోను గారే సేవకుడా, మేము సేవకులం కాకూడదా? అహరోను చేతికర్ర మాత్రమే చిగురిస్తుంది, అహరోను చేతికర్ర ద్వారానే అద్భుతాలు జరుగుతాయి, అహరోను చేతికర్ర ద్వారానే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడా? అహరోను చేతికర్ర కేవలము దేవుడు చేసే అద్భుతాలు అహరోను చేతికర్రలోనే ఉంటాయి. ఇంకెవడి చేతికర్రలో చిగురించవా, బాదంకాయలు కాయవా, లేకపోతే పుష్పించవా అని ఆలోచన కలిగి అందరు కర్రలు తీసుకుని వచ్చారంట. తమ కర్రలు తెచ్చారు. ఎవరు చెప్పండి? వాళ్ళు చేతికి వచ్చిన కర్రలన్నీ మన భాషలో చెప్పుకోవాలంటే లోపల ఉంటాయి కదా, ఎవడ కర్ర ఎవడ వచ్చింది వాడు తీసుకుని వచ్చి పెట్టులు పెట్టేశారు. లోపల పెట్టేసిన తర్వాత ఒక రోజు అంతమానం దేవుని సన్నిధిలో అలా ఉంచబడ్డది. ఒక రాత్రి అయిపోయింది. అందరి ఆలోచన ఏంటంటే, ఎవరి కర్రలో పొయ్యలే, ఎవరి కర్రలో చీరించాలి, ఎవరి కర్రలో అంత సీన్ లేదులే అని అనుకుంటున్నారు. ఎందుకంటే పెంట మీద పాడేసిన కర్ర కూడా తెచ్చేసి లోపల పెట్టేశారు. ఏమంటే బయట ఉన్న ఆ పక్కన పడవేసిన కర్రలు కూడా చేతి కర్రలు తీసుకుని వచ్చి లోపల పెట్టారు. చేతి కర్రలు అంటే ఇప్పుడు పనిచేసిన కర్రలు కాదు, కానీ అప్పుడు ఉండేవి. ఎంత బాగుంది, పొడవాటి కర్రలు ఉండేవి, పెద్దోళ్ళకి తెలుసు. ఆ పొడవాటి కర్రలు చాలా పొడవుగా ఉండేవి. దాన్ని చక్కగా పాలిసి పెట్టేవారు. ఏమంటే దాన్ని ఎట్టు కొడితే అసలు భయంకరంగా చాలా గట్టి దెబ్బ తగిలింది ఆ రోజుల్లో. ఆ కర్రతో కొట్టేవాళ్ళు ముసలోళ్ళు, కానీ లేకపోతే రాజులు అనేవాళ్ళు చాలా మంది కొట్టేవారు. ఎవడన్నా కొట్టించుకునే వాళ్ళని అడగండి ఎంత గట్టిగా తగులుతుంది ఆ కర్రతో. చాలా మంది చెప్తారు, పెద్ద పెద్దోళ్ళు అడిగితే, నిజమేనయ్యా ఆ చేతికర్రతో కొడితే చాలా గట్టిగా తగిలేది, పాలిష్ చేయబడింది. ఎప్పుడన్నా టచ్ చేశారు లేదో మీరు, కానీ అది పాలిష్ చేసి ఉండేది, చాలా సన్నగా చెక్కబడి చాలా అద్భుతంగా కనిపించేది. అలాగే ఎవరి కర్ర వాళ్ళు తీసుకుని వచ్చి లోపల పెట్టారు. పెట్టిన తర్వాత ఒక రాత్రి అయిపోయిన తర్వాత ఒకసారి ఓపెన్ చేయడానికి అందరు ప్రజలు పిలిచారట. బాక్స్ తీసుకొచ్చి బయట పెట్టి ఆ మందసాన్ని బయట తెరవగానే లోపల ఉన్న చేతికర్రలన్నింటిని కూడా చిగురింపు లేవుగానే కేవలం అహరోను చేతికర్ర మాత్రమే చిగురించిందట. తర్వాత బాదముకాయలు కూడా కాసిందట. చెప్పలు స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. రాత్రికి రాత్రే చిగురు చేసిందట. రాత్రికి రాత్రి బాదంకాయలు కూడా. మా అమ్మలు చాలా స్లోగా పడుతున్నారు, దెబ్బ అవుతుంది. మా సురేష్ అయితే మరీ స్లో పడుతున్నాడు. వద్దులేదు అనా, స్పీడ్గా కొడుతుంది, దెబ్బ అవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.
ఏమండి, అహరోను చేతికర్ర మాత్రమే చిగురించి బాదంకాయలు గాయడానికి మిగిలిన చేతికర్రలు ఫలింపు లేకపోవడానికి గల కారణం ఏంటో తెలుసుకోవాలి. మన కర్ర దేనికి సాదృశ్యం ఉంది? ఏమండి, కర్ర దేనికి సాదృశ్యం ఉందంటే దేవుని వాక్యం ద్వారా మనం ఆలోచన చేసినప్పుడు మనకు అర్థమవుతుంది. కర్రను కనుక మనం చూస్తే కర్ర ద్వారా అద్భుతాలు చేశాడు, కర్ర ద్వారా చాలా కార్యాలు జరిగినాయి. కర్రను పెట్టి బండను కొట్టగానే ఏమొచ్చినాయి అంట? నీళ్ళు వచ్చేసినాయి. ఈ మోషే చేతికర్ర, అహరోను చేతికర్ర. ఏమంటే అహరోను చేతికర్ర ఎలాగైంది? అది అలా పుష్పించడానికి, బాదం కాయలు కాయడానికి అసలు చేతికర్ర దేనికి సాదృశ్యంగా ఉందనంటే చేతికర్ర దేవుడిచ్చే వరానికి సాదృశ్యంగా ఉంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మందికి వరాలు ఉంటాయి, కానీ అన్ని దేవుడిచ్చిన వరాలు కాదు. ఈ మోషే చేతికర్ర కిందాడేసినప్పుడు చాలా ఐగుప్తీయులు చాలా మంది వచ్చి వాళ్ళు చేతికర్రలు కూడా కిందాడేశారట. పడవేసిన వెంటనే జరిగిన అద్భుతం ఏంటో తెలుసా? వారి కర్రలన్నింటినీ అవి కూడా పాములుగా మారిపోయి కొసపడుతూ ఉండగానే వెంటనే మోషే చేతికర్ర మిగిలిన కర్రలన్నింటినీ, పాములుగా మారిపోయిన ఆ పాములన్నింటినీ మింగేసిందట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇలా జరగడానికి గల కారణం ఏంటో తెలుసా? అహరోను చేతిలో ఉన్నది కేవలం అహరోను చేతికర్ర మాత్రమే కాదు, దేవుడిచ్చిన చేతికర్ర. దేవుని యొద్ద నుండి మనం పొందుకోవలసిన అద్భుతాన్ని, లేకపోతే ఆ యొక్క ప్రవచన వరాన్ని, లేకపోతే బుద్ధి వాక్యాన్ని, జ్ఞాన వాక్యాన్ని, దేవుడిచ్చే వరాలను మనం పొందుకుంటే మనం ఏ స్థలంలో నిలబడినా, ఏ అపవాది లోకంలో పనిచేస్తున్నా, ఏ గ్రామంలో పనిచేస్తున్నా, ఏ కుటుంబంపై పనిచేస్తున్నా, ఏ ప్రాంతంలో పనిచేస్తున్నా, మన కర్ర కిందడేగానే జరిగే అద్భుతం ఏంటో తెలుసా? అన్ని కర్రలు మింగేసేటట్టుగా దేవుడు మారుస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మోషే చేతికర్రకి మిగిలిన చేతికర్రలకున్న ఆ వ్యత్యాసం అదే. వాళ్ళు చేతికర్రలో పాములయ్యాయి, మోషే చేతికర్ర కూడా పామైంది, అహరోను చేతికర్ర కూడా పామైంది. అయితే మిగిలిన కర్రలన్నింటినీ మింగేసి కృపను దేవుడు ఇచ్చాడు. ఈ పూట మనం గమనిస్తే మన యొక్క జీవితంలో దేవుడిచ్చే వరాల్ని ఒక్కొక్క చేతికర్రగా మనం ఆలోచన చేయొచ్చు. అయితే దేవుడు ఎలాంటి వారికి అలాంటి వరాలు ఇస్తాడండి. ఎవరికి ఇస్తాడు? ఎందుకని ఎవరు చేతికర్రలు ఫలింపులోకి వస్తాయి, పుష్పిస్తాయి, లేకపోతే అంత అద్భుతకరంగా ఉంటాయని అంటే నిర్గమాకాండం. దీన్ని దేవుడి వాక్యాన్ని చదువుదాం. నిర్గమాకాండం 4వ అధ్యాయం. అసలు అహరోను కోసం మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అహరోను చేతికర్ర చిగిరింపు రావడానికి అహరోను ఎలాంటి హృదయం కలిగిన వాడు ఒక మాట మనం చదువుకుందాం. చూడండి, నిర్గమాకాండం 4:14, 4వ అధ్యాయం 14 వచనం. ఆయన మోషే మీద పాపపడి లేవీయులకు నిర్ణయుడు అహరోను లేడా? అతడు బాగుగా మాట్లాడగలడని నేను ఎరుగుదును. ఎదుగు అతడు నేను ఎదుర్కొని వచ్చుచున్నాడు. అతడు నిన్ను చూచి తన హృదయమందు సంతోషించును. నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలెను. నేను మీ నోటికి అతని నోటికి తోడై ఉండి మీరు చేయవలసిన దానిని మీకు బోధించదును. చాలండి. మోషే అనే ఒక దేవుని సేవకుడు ఉన్నాడు. ఈ మోషే గారికి ఐగుప్తులో ఉన్న ప్రజలు విడిపించే అధికారం దేవుడు ఇచ్చాడు. అయితే అలాంటి పరిస్థితిలో ఈయన అంటాడు, దేవుడు మాట్లాడుతున్నప్పుడు కొండ మీదకి పిలిచి, అయ్యా మోషే మోషే అని స్వరం మాట్లాడదు అన్నాడంట. దగ్గరికి వెళ్ళాడంట. పొద అయితే మండుతూ ఉంది కానీ పొద కాలిపోవట్లేదంట. ఈ దృశ్యాన్ని చూసిన మోషేకి అర్థమైంది, అయ్యా మీరు ఎవరు అని అడిగాడు. వెంటనే దేవుడు ఆ పొదలో నుండి మాట్లాడుతున్నాడు. మోషే, ఇదిగో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో వారి బాధను చూచి నేను ఇక్కడికి దిగి వచ్చాను. నేనే ఉన్నవాడను, అనివాడను, కడపటి వాడను, మొదటి వాడను, నేను సజీవుడై ఉన్నాను. యుగయుగములు వారి బాధ చూస్తున్నాను, వారి బానిస బ్రతుకు చూస్తున్నాను, వారిని విడిపించడానికి ఇక్కడ దిగి వచ్చాను అని దేవుడు మాట్లాడి, ఏమంటే దేవుడు మాట్లాడిన తర్వాత వెంటనే అంటాడు, దిగి వచ్చానంటున్నా కానీ నువ్వు విడిపించిపోయావా అన్నట్టుగా చూస్తాడు మోషే. వెంటనే అంటాడు, దిగి వచ్చిన దేవుడు చెప్తున్నాడు, నువ్వు వెళ్ళు ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి అని చెప్తాడు. వెళ్ళమంటే ఈయన అంటాడు వెంటనే, అయ్యా నేను నత్తివాడిని, నోటి మాంద్యము కలిగిన వాడని, నేనేమి మాట్లాడలేను. ఆ ప్రజల దగ్గరికి, ఐగుప్తు యొక్క ఫరో దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడితే ఆయన నా మాట విననే. చెప్పాలి, మీరు మాట్లాడు, నా మాట విననే.
నేను మాట్లాడలేనయ్యా, నేను మాట్లాడితే ఆయన నా మాట వినడు, ఇశ్రాయేలు ప్రజలు నాకు కూడా రారు కనుక నేనేం చేయమంటాను, నువ్వేమో వెళ్ళమంటున్నావు, వాళ్ళు ఏమో నా మాట వినరు, ఆయన ఏమో పంపించడం అని చెప్తే ఈ మోషే గారితో దేవుడు అంటాడు, ఇదిగో పలుమార్లు మాట్లాడిన అలాగే చెప్పడానికి కారణాన్ని బట్టి నీ నత్తివాడైన నీ అన్న అహరోను వస్తున్నాడు చూడు, ఆయన నీకు తోడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నీ అన్న తోడుగా ఉంటాడు, నీకు నత్తివాడు కదా, నీ మాటలు అతనితో చెప్పు, అతడు నీ పక్షముగా నిలబడి మాట్లాడతాడు. అతడు ఇదిగో నీ మాట నీతో చెప్తాను నేను స్వరము ద్వారా, నీవేమో అతడితో చెప్పు, అతడు పరువుతో చెప్తాడు. నీవేమో ఇశ్రాయేలు ప్రజలు డైరెక్ట్ గా చెప్పనున్నావు కదా, నీవేమో నేను నీతో మాట్లాడతాను, నువ్వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడాల్సిన పని లేదు, నీ పక్షాన అహరోను ఉన్నాడు కదా, అహరోనుతో చెప్తే అహరోను వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలతో చెప్తాడు అని చెప్తాడు. ఈ వాక్యాన్ని గమనించినప్పుడు నాకు ఒక మాట బాగా ఆలోచనకు వచ్చింది. ఏంటో చెప్పనా? ఆ మాట ఏంటంటే, నేను లోతుగా ఆలోచన చేసినప్పుడు అహరోన్ అనే వ్యక్తి తన సహోదరునికి, లేకపోతే సహోదరుడు కూడా మెన్షన్ చేయకూడదు, తన సేవకుడికి చాలా దగ్గరగా ఉన్న ఒక విశ్వాసి. చెప్పండి గురించి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చాలా దగ్గరగా ఉన్నాడు. ఎవరిని? అహరోను కాకుండా చాలా మంది ఉన్నారుగా, వారిని దేవుడు వాడుకోవచ్చు. ఆ సమయంలో వారు ఎవరన్నా వాడుకున్నాడు? దేవుడు వాడుకోలేదు. కేవలము అతడంట ఆ సమయంలోనే దేవుని సేవకుడి దగ్గరకు వస్తున్నాడట, మోషే దగ్గరకు వస్తున్నాడట. మోషే దగ్గరికి వెళ్ళాలని అతడు ప్రయాసపడి, ఆ రోజుల్లో వాహనాలు లేవు, ఈ రోజుల్లో ఫోన్ కాల్స్ ఉన్నట్టుగా ఆ రోజుల్లో ఫోన్ కాల్స్ కూడా లేవు. ఈ రోజులు ఇంటుంటేనే సేవకుడికి అందుబాటులో ఉంటారు చాలా మంది. ఏమంటే పాస్ గారు ఏం చేస్తున్నారని ఒకసారి ఫోన్ అన్న చేస్తారా? చేయరు. మా అన్నలు ఉన్నారంటే వాళ్ళ ఇష్టం, వాళ్ళు బిజీలో అయిపోలేదు. ఏదో ఆదివారం వచ్చి తుపాకు గుండు కూడా దొరకకుండా ఆమె నది లోపే ప్రార్థన చేయించుకుని వెళ్ళిపోతారు చాలా మంది. తుపాకీ గుండు కూడా దొరకదు చాలా మంది. ఎంత బిజీ అనుకున్నారు? అంత బిజీ లైఫ్ లో నన్ను పట్టించుకుంటారక, నాతో ఏముంటారు, నాతో ఏం కలిసి సహవాసం చేస్తారు. ఏమండి, దేవుని సేవకుడితో కలిసి సహవాసం చేయడం ద్వారా మనల్ని దేవుడు ఎంత బహుగా ఫలించేటట్లుగా చేస్తాడంటే, మన చేతి కర్ర లాంటి స్వరాన్నైనా వరాన్నైనా దేవుడు అద్భుతకరంగా మారుస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. లోకంతో ఉండడానికి ఇష్టపడకూడదు మనం, ఇప్పుడు సేవకుడితో ఉండడానికి ఇష్టపడాలి. అహరోను చేతి కర్ర ఊరకనే చిగిరించలేదు, బాదం పండ్లు కాయలేదు. దాన్ని కాయడానికి గల కారణం ఏంటంటే, అహరోను తన అన్నయ్య అయినా లేకపోతే తన సహోదరుడైన మోషే దగ్గరికి అందుబాటులో ఉన్నాడు, చాలా దగ్గరగా ఉన్నాడు. నువ్వు సేవకుని దగ్గరగా ఉన్నావా? లోకానికి దగ్గరగా ఉన్నావా? సేవకుని దగ్గరగా ఉంటే నీ కుటుంబం ఫలిస్తుంది, నీ కుటుంబం ఫలించులోకి వస్తుంది. బాదం పండ్లు కాసేలాగా దేవుడు చేస్తాడు. ఆ రోజున ఫలింపు అనే దానికి సాదృశ్యంగా బాదం పండ్లు కాసింది, చిగుర్చిందంట. మన చేతి కర్రని కుటుంబాలు కూడా చిగురింపులోనికి దేవుడు తీసుకుని వస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంత చేసినా ప్రయాస తప్ప ప్రతిఫలం లేదా? అయితే దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? సేవకుని దగ్గరకు ఉంటే లోకానికి కాస్త పక్కన పెడితే నీ కుటుంబం అభివృద్ధిలోకి వస్తుంది. మనం మాత్రం ఇవి రిసీవ్ చేసుకో. ఆమెనో అన్నారా? ఒకరిద్దరే దేవుని స్తోత్రం. మాకు లోకాల దగ్గరగా ఉండమను వెళ్తాం అంతే, దేవుని ఇష్టం. లోకానికి దగ్గరగా ఉన్నవాడు పాడైపోయినట్టుగా చరిత్రలు ఎక్కడ చూసినా కనిపిస్తారు. ఎక్కడైనా ఎవరినైనా చూసుకోండి. దేవుని సేవకుడికి కుటుంబానికి దగ్గరగా ఉన్నవాళ్ళు, వాళ్ళ కుటుంబాలు ఎప్పటికైనా ఫలింపులోకి వస్తాయి. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా, హల్లెలూయా. అలాగని మీరు పని చేయొద్దు, మీరు కష్టపడొద్దు, మీరు పనికి వెళ్ళొద్దని కాదు నా ఉద్దేశం. ఖాళీగా ఉన్నప్పుడైనా, అవకాశం ఉన్నప్పుడైనా అన్నితో గడిపితే కాస్త విషయాలు తెలుసుకోగలుగుతాం కదా. లేకపోతే కాస్త వాక్యం నాకు అర్థమవునప్పుడు ఆయనతో గడిపితే వాక్యం అర్థమవుతుంది కదా. ఈ వాక్యం ఎలాగా నాకు తెలుసుకోవాలని జ్ఞానం వస్తుంది కదా. ఏమంటే వాక్యమే సంపూర్ణమైన జ్ఞానానికి మూలాధారం. అదే యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు. లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనం కదా అని ప్రభు చెప్పాడు కదా. ఏమండి, దేవుడే జ్ఞానం ఇస్తానన్నాడు కదా. జ్ఞానము, బుద్ధియు, సర్వ సంపదలు ఎవరి దగ్గర ఉన్నాయంట? దేవుని దగ్గర ఉన్నాయి, ఆయన వద్దే ఉన్నాయి. కనుక ఆయన వద్ద ఉండాలని ఆలోచన కలిగి ఉంటే నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవునికి దగ్గరగా, సేవకుని దగ్గరగా ఉండడానికి ఇష్టపడాలి.
ఈ రోజు అహరోను చేతికర్ర ఆ బాక్స్ లోపల లేకపోతే మందసం లోపల పెట్టగానే చికిత్సడానికి గల కారణం ఏంటంటే అన్ని చేతికర్రలు వాడిపోయినా, అన్ని చేతికర్రలు ఫలింపలేకపోయినా, అన్ని చేతికర్రలు బలమైన పుష్పాలుగా అవి చిగురించలేకపోయినా కేవలం అహరోను చేతికర్ర మాత్రమే రాత్రికి రాత్రి ఫలింపులోనికి రావడానికి గల కారణం సేవకునితో అంటుకట్టబడి ఉన్నాడు, మంచి సావాసం కలిగి ఉన్నాడు. దేవుని వాక్యములో యోహాను రాసిన 15వ అధ్యాయంలో సువార్తలో మనం చదువుతాం, ఇదిగో నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు తీగలు, ఎవరైతే నా యందు బహుగా ఫలించాలని ఆశ కలిగినోడంట ఆయన అంట కట్టబడి ఉండాలంట. చదవండి ఒక మాట, 2-3 వచ్చినారు, 15:2-3 వచ్చినారు. నాలో ఫలింపని ప్రతి తీగను పారవేయును, ఫలించే ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించునని నేను మీతో చెప్పిన మాటలను బట్టి మీరిప్పుడు నా యందు నిలిచి ఉండుడి, మీ యందును నేను నిలిచి ఉండును. తీగ ద్రాక్షావళిలో ఉంటేనే నిలిచి ఉంటేనే గాని తానంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరిలో ఫలింపరు? ఎవరితో ఉంటేనంటే ఫలిస్తాం? దేవునితో ఉంటాం. నిజమైన ద్రాక్షావళి నేను, తీగ మీరు అని చెప్పాడు డైరెక్ట్ గా. తీగ ద్రాక్ష చెట్టుకి వేరైపోతే అది అప్పటికి ఫలింపులోనికి రాదు. తీగ ద్రాక్ష చెట్టు కనెక్ట్ అయి ఉంటేనే, కలిసి ఉంటేనే అది ఎప్పటికైనా ఫలింపులోకి వస్తుంది. దానిలో ఉన్న జీవం, చెట్టులో ఉన్న జీవం దానిలోనికి వెళ్ళి అది పుష్పించేటట్లుగా, చిగురించేటట్లుగా, అదే ద్రాక్ష పండ్లు కాసేటట్లుగా చెట్టు కాస్తుందా లేకపోతే తీగలు కాస్తాయా? ద్రాక్ష కాయలు తీగలే కాస్తాయి. దేవునికి స్తోత్రం. ద్రాక్ష చెట్టును చూడడానికి చెట్టు కాయదు, చెట్టు ఇలాగే ఉంటది, తీగలు అంటబట్టి ఉంటాయి, తీగలతో కనెక్ట్ అయి ఉంటాయి కాయలన్నీ కూడా. మనము కూడా దేవునితో ఉంటేనే ఫలిస్తాము, తర్వాత అభివృద్ధిలోకి వచ్చేటట్లుగా దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అహరోను చేతికర్ర మనతో దేవుడు మాట్లాడుతున్న పాట ఏంటో తెలుసా? నీవు కూడా దేవునితో సేవకునితో కనెక్ట్ అయి ఉంటేనే ఎక్కడికైనా ఫలింపులో వస్తాం. మరి ఫలింపు లేదంటే సేవకునితోనూ దేవునితో కనెక్షన్ తెగిపోయింది, అక్కడ సరి చేసుకుపోతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ నిర్గమాకాండం 4వ అధ్యాయం వరకు వచ్చిన చదువుతాం చూడండి. 27వ వచనాన్ని మీరు చదివితే, మరియు యెహోవా మోషేను ఎదుర్కొనుటకు అరణ్యములోనికి వెళ్ళమని అహరోనుతో చెప్పగా అతడు వెళ్ళి దేవుని పర్వతమందు అతన్ని కలుసుకొని అతన్ని ముద్దు పెట్టుకొనెను. అప్పుడు మోషే తన్ను పంపిన యెహోవా పలకమన్న మాటలన్నిటినీ, ఆయన చేయని ఆజ్ఞాపించిన సూచక్రియలన్నిటినీ అహరోనుకి తెలిపెను. స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఒకటి సేవకులతో ఉండాలి. సేవకులతో ఉండడం ద్వారా కలిగే మేలేంటో తెలుసా? జరగబోయే సంగతులన్నీ దేవుడు సేవకులతో తెలియజేసినట్టుగా, సేవకుడితో తెలియపరిచినట్టుగా అక్కడ ఉన్న ఆ వ్యక్తితో కూడా దేవుడు తెలియపరుస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. ఇది అర్థమవుతుందా? సేవకుడికి తెలిస్తే పక్కన ఉన్న వాళ్ళకి తెలియజేస్తాడు కదా. ఏమండి, ఇప్పుడు నాకు జరగబోయే సంగతి దేవుడు ఏ కుటుంబం కోసమైనా మాట్లాడాడు అనుకోండి, నేను అంటే ఏం చేస్తాను? నాలో నేను కూలిపోయి, నలిగిపోయి, బాధపడిపోయి, ఏడ్చేసి, గోలు పెట్టేసి ముందు ఏం చేస్తానో తెలుసా? నా పక్కన వాడితో చెప్తాను. నేను ప్రార్థన చేసే ముందు ఆయన కూడా, అయ్యా పలానా కుటుంబం కోసం నువ్వు కూడా ప్రార్థన చేయాలని చెప్తాం కదా. దేవుడు అదే చెప్తున్నాడు. అహరోను, నీ కుటుంబం ఫలింపులోనికి రావాలి అంటే, నీ కుటుంబం ఫలించాలి అని అంటే నీవు సేవకునితో చాలా దగ్గరగా ఉండడమే కాకుండా సేవకునికి తెలియజేసే మాటలన్నింటిని కూడా నీకు తెలియజేసినప్పుడు నువ్వు అంతే భారం తెచ్చుకుని ప్రార్థన అయితే చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అహరోను కూడా ప్రార్థన చేశాడండి. దేవుడు తెలియజేసినప్పుడు ఇశ్రాయేలు ప్రజల కోసం అహరోను కూడా కన్నీరు గార్చి ప్రార్థన చేశాడు. అహరోను కూడా ఏడ్చాడు. అహరోను కూడా తన దాసుడు చేతులెత్తి దేవుడు ఆ యొక్క
కనికరము చూపుతూ ఉంటే, కృప చూపుతూ ఉంటే అహరోను మిరియాము ఇద్దరు కలిసి చేతులకి ఆ యొక్క ఆనుకొని వారే ఆ యొక్క చేతులను బలపరిచినట్టుగా దేవుని వాక్యంలో ఉంది. ఒక పక్కన యుద్ధం జరుగుతుంది. ఎప్పుడైతే సేవకుడు మోషే చేతులు కింద దింపుతున్నాడో యుద్ధములు అపజయం కలుగుతుంది. ఈ దృశ్యాలంతటిని చూసిన తర్వాత నేను కూడా ఏదో ఒకటి చేయాలని వారిద్దరూ కలిసి చేతులు పైకెత్తి పట్టుకున్నారంట. యుద్ధములో గొప్ప జయం వచ్చింది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం కూడా చేయాల్సింది, సేవకుడి చేతులు ఎత్తి నువ్వు కూడా ఈ చేతులు ఆయన చేతులతో సహవాసం కనిపించేటట్లుగా చూడు. జరగబోయే సంగతులు తెలియజేస్తాడు దేవుడు. ఇదంతా జరిగితే నాకేంటండి మేలు అని అంటే, ఏమంటే మోషే అహరోనుల మీదకి మిరియాము, దాతాను, అభిరాము అనే ముగ్గురు వ్యక్తులు వాళ్ళతో పాటు కొంతమంది కలిసి వచ్చి మీరేనా సేవ చేయాలి, మేము సేవ చేయకూడదా అని వారి మీద తిరుగుబాటు చేస్తే జరిగిన కార్యం ఏంటో తెలుసా? మోషే అహరోనులు వారి పక్షముగా నిలబడి ప్రార్థన చేశారట. ఇశ్రాయేలు ప్రజలు ఎవరైతే వీరికి విరోధంగా ఉన్నారో వారందరూ వీరి పక్షానికి వెళ్ళిపోండి, నా పక్షముగా ఉన్న వారందరూ నా పక్షానికి రమ్మంటే వాళ్ళందరూ వచ్చేసారు. కానీ 275 మంది ఇంచుమించుగా వాళ్ళు మాత్రమే దేవుని మోషే అహరోనులకు వేరే వారు పోగు చేయబడ్డారట. జరిగింది ఏంటో తెలుసా? మోషే అహరోనులు ప్రార్థన చేయడం ద్వారా దేవుడు భూమి నెరవేర్చి మింగివేసింది. భూమి నెరవేర్చి మింగివేసింది. అందరూ చనిపోయారు. ఏమండి, ఆ పిల్లలు, కుటుంబాలు, సమస్త ప్రజానికం అందరూ చనిపోతూ ఉంటే అమ్మో వారి సైడ్ భూమి అలా నెరవేరుస్తూ మృంగివేస్తూ ఉంటే అక్కడున్న ప్రజలందరికీ భయం పట్టుకుంది, వీరు నిజంగా దేవుని సేవకులని. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, మోషే ప్రతి పాయింట్ లో కూడా, ప్రతి సందర్భంలో కూడా మోషే కూడా ఉన్న ఏకైక ప్రియుడు ఎవరన్నా ఉన్నారంటే అహరోను గారు. మోషే సేవకుడే, కానీ కింద సేవ చేసేది ఎవరో తెలుసా? అహరోను గారు. కింద మొత్తం గ్రౌండ్ వర్క్ చేసేదంతా ఎవరో తెలుసా? అహరోను గారే. అహరోను చేసిన పరిచర్యని బట్టి దేవుడు గొప్ప కృపనిచ్చాడు అహరోనుకి. అహరోను చేతికరని దేవుడు ఆశీర్వదించేటట్టుగా చేశాడు. ఈ పూట మీకు తెలియజేస్తున్న మాట ఉంటే, అయితే ఈ అహరోనే ఒక సందర్భంలో పడిపోయాడు. మీరు వినాలి. అహరోను దేవునితో ఉన్నాడు, సేవకుడితో ఉన్నాడు, జరగబోయే సంగతులు తెలియజేశాడు అని చెప్పారుగా. ఈ అహరోను ఏమో సందర్భంలో ప్రజలందరితో కలిసి మిస్టేక్ చేశాడు. ప్రజలమే కదా, మనం కూడా మిస్టేక్ చేస్తూ ఉంటాం. అలాంటి పరిస్థితి ఒకటి మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. చూడండి త్వరగా దేవుని వాక్యాన్ని మేము చూడగలిగితే నిర్గమాకాండం 32వ అధ్యాయం. నిర్గమాకాండం 32వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుంటే, మోషే కొండ దిగకుండా తడవు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోనునకు కూడి వచ్చి, లేము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము, ఐగుప్తులో మమ్మల్ని రప్పించిన మోషే అలవాడు ఏమైనో నాకు తెలియదని అతనితో చెప్పిరి. అందుకు అహరోను మీ భార్యలకును మీ కుమారులకును కుమార్తెలకును చెవులుకున్న బంగారపు పోగులను తీసి నా యొద్దకు తెండని వారితో చెప్పగా, ప్రజలందరూ తాము చెవులు ఉన్న బంగారు పోగులను తీసి అహరోను వద్దకు తెచ్చిరి. చాలండి, చాలు. మోషేయేమో కొండ మీదకి వెళ్ళి ప్రార్థనలో ఉన్నాడంట. ఎన్ని దినాలైంది? 40 రోజులైంది. వినండి జాగ్రత్తగా. 40 రోజులు ప్రార్థన ఉంటే ఆదివారం అన్న వచ్చేలాగా మోషే గారైనా, ఆదివారం అన్న కనిపించాలిగా, శనివారం అన్న కనిపించాలిగా. కనిపించకుండా 40 రోజులు ప్రార్థనలో ఉన్నాడట. ఆ రోజు ఆదివారం అన్న కనిపించాలి కదా, శనివారం అన్న కనిపించాలి కదా అని మనం అనుకోవచ్చు. కానీ అసలు మాట్లాడేది ఎవరు? దేవుడు. వెళ్ళమంటే వెళ్ళాలి, ఆగిపోమంటే ఆగిపో. ప్రజల కోసం పట్టించుకోకూడదు. ప్రజలు ఉంటారు, వెళ్ళిపోతారు, వాళ్ళ ఇష్టం. కానీ దేవుడు మనతో ఉంటే ప్రజలను నడిపించే దేవుడు, ఎలా వేసి పిలిచేది దేవుడే. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. 10 లక్షల మంది సంఘమైనప్పటికీ కూడా మనం చేయాల్సిన ప్రార్థన ఉంటే, సేవకుడు నీతో కనెక్ట్ అయి ఉండాలి బ్రహ్మ అని ప్రార్థన. ప్రజలతో సుదేశకుండా కూర్చోకూడదు. సేవకుడు పని వేరు, పరిచర్య వేరు, విధానం వేరు. ప్రార్థనలో గడపాలి, వాక్యంతో గడపాలి. తద్వారా జరిగేది ఏంటో తెలుసా? ప్రజలతో ఎక్కువ మమేకం అవ్వడం కన్నా ప్రార్థనలో ఎక్కువ గడపడం ద్వారా, పరిచర్యలో ఆ యొక్క దేవుని యొక్క సన్నిధానంలో గడపడం ద్వారా
పరిచర్య విస్తారంగా జరిగిపోద్దంటే దేవుడు విస్తారమైన కార్యములు జరిగించేటట్లుగా ప్రభు చేస్తాడు. నిలబడిన ప్రతి స్థలములో దేవుని అగ్ని అక్కడ దిగి వస్తుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయ్యా ఎప్పుడు మాకు ఫోన్ చేసే పాస్టర్ గారు ఫోన్ చేయలేదు, ప్రార్థన చేసే పాస్టర్ గారు ప్రార్థన చేయలేదు, ఎప్పుడు ప్రార్థన చేయడు, ఎప్పుడు ఫోన్ చేయడు అని బాధపడిపోవడం కన్నా మీరు చేయాల్సిందేంటో తెలుసా? మా పాస్టర్ గారు దేవుడితో ఎక్కువగా గడపాలి అని ఆలోచన ఉండాలి, ప్రార్థనలు ఎక్కువగా ఉండాలి, వీలైతే మాతో కూడా కలిసి వాక్యాన్ని పంచుకోవాలి అనే ఆలోచన ఉండాలి. కానీ ఎప్పుడు మా ఇంటికి రాలేదు, మా ఇంటికి రాలేదు, ఈ బాధ ఎక్కువైపోతుంది. ఇప్పుడే కదండి సంఘం ఇంకా విస్తరించబడ్డది. ఎవరైనా ప్రార్థన చేయడం, ఆ ఇంటికి వెళ్తే ఇంటికి తోడుకోవడానికి పాపం ఎక్కువ. వాళ్ళ ఇంటికి వెళ్తా కూడా మా ఇంటికి రావా అని చెప్పారు పాస్టర్ గారు. వాళ్ళ ఇంటికి వెళ్తే మా ఇంటికి రావా అని వీళ్ళు పిలిచారంట, మరలా ఆవిడ పిలుతుందంట మా ఇంటికి రావాలి. ఎన్ని ఇంట్లో కన్నా వెళ్తాడా? ఏమంటే ఎన్నెన్ని కడుపులు వేసుకుంటాం మేము మాత్రం, మేము కూడా మనుషులేగా. వెళ్ళిన ప్రతి ఇంటికల్లా టీ తాగితే అసలు మాది గ్యాస్ వస్తుందా లేకపోతే ఏమవుతుంది అని పొట్టలో. కొంచెమే తాగండి పాస్టర్ గారు, కొంచెమే తాగండి అండి. ఈ కొంచెమే నీకు అనిపిస్తుంది, మేము చాలా తాగుతూ వస్తాం అప్పటికేనే. కొంచెమే డ్రింక్ అనిపిస్తుంది, మేము చాలా తాగేస్తూ ఉంటాం అప్పటికేనే. ఏమంటే ఇబ్బంది పెట్టకూడదు, సేవకుని గమనించాలి, అర్థం చేసుకోవాలి. మా ఇంటికి రాలేదేంటి అని కంగారు పడిపోకూడదు. వచ్చినప్పుడు మీ ఇంటికి కూడా వస్తాడు ఆయన. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మోషే గారు దేవుడితో గడిపే ఆ సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడితో 40 దినాలు అక్కడే ఉండిపోయాడంట. కొండ దిగువ భాగానికి రావట్లేదని ప్రజలందరూ ఇదిగో ఈ మోషే ఏమైపోయాడు అంటే వాళ్ళ ఆలోచన ఏంటంటే ఇంకా మోషే బ్రతకలేదేమో, చచ్చిపోయాడేమో, ఉన్నాడు లేడు తెలియదు కదా. మోషే ఏమయ్యాడు, దేవుడు ఎంతకాలం తీసుకుని వచ్చిన మోషే ఎక్కడికి వెళ్ళిపోయాడు అని కేకలేస్తా ఉంటే అహరోను అన్నాడంట, అయ్యా మీరు కంగారు పడొద్దు, మోషే గారు వస్తారని అంటా ఉంటే వెంటనే వాళ్ళు అన్నారు, అలా కాదు, మాకు ఒకటి ఆరాధన చేసుకోవడానికి కావాలి. ఆ రోజు ఎంత భక్తిరా మీకు నిజంగానో నాకు అనిపిస్తుంది. ఇశ్రాయేల్ ప్రజలకు ఎంత భక్తి. ఆదివారం శనివారం పాస్టర్ గారు రానప్పటికీ ఆరాధన చేసేయాలి. ఎప్పుడు రాని ఉద్యోగులకు వచ్చేసిందండి దేవుని స్తోత్రం. ఏంటో తెలుసా ఉద్యోగం? పాస్టర్ గారు లేడు కదా, ఆరాధన చేసుకోవాలి, త్వరగా వెళ్ళాలి. పాస్టర్ గారు చర్చిలోకి వచ్చినప్పుడు త్వరగా వెళ్ళాలి అనిపించదు మనసా? పాస్టర్ గారి మందులుగా ఉండి పాట పాడదాం, ప్రార్థన చేద్దాం, ఏమంటే ఆర్కెస్ట్రా పెట్టుకుని ఆయనే పాటలు పాడినప్పుడు త్వరగా వెళ్ళి మనం పాట పాడదాం, త్వరగా వెళ్దాం అని అనిపించదు. కానీ పాస్టర్ గారు లేనప్పుడు త్వరగా వెళ్ళాలి. నిజమే, నీ భక్తి మంచిదే. అయితే జరిగిన సందర్భం ఏంటంటే అక్కడ నాయకుడు లేడు, పాస్టర్ గారు లేరు, చెప్పే వాక్యం చెప్పే ఆయన లేడు, ప్రార్థన చేసే ఆయన లేడు. లక్షల మంది ఉన్నారు. ఈ లోపు కంగారు పడిపోయి పాస్టర్ గారు లేరు, మాకు ఒక పరికరం కావాలి, మాకు ఒకటి కావాలి అని అడిగారంట. వెంటనే మీ పోగులు తీసుకురండి, బంగారు వస్తువులు తీసుకున్నామంటే ముక్కులకు ఉన్నాయి, చెవులకు ఉన్నాయి, మెళ్ళం ఉన్నాయి, మొత్తం తీసుకొచ్చాక అహరోను చేతికిస్తే అహరోను గారు ఆ యొక్క మలమల కాలుతో అగ్నిలో వేయగానే ఒక దూడలా తయారైపోయిందట. అప్పుడు ఏం చేస్తున్నారో తెలిసి లక్షల మంది అందరూ కలిసి నాట్యం చేస్తున్నారు. దేని ముందు? దూడ ముందు. ఎంతకాలం నడిపించిన దేవుని స్వరం మర్చిపోయారు, దేవుడితో సహవాసం మర్చిపోయారు. ఇప్పుడు దూడ ముందు నాట్యం చేస్తే దూడే మా దేవుడు. ఏంటి ఎలాగన్నా తప్పే, అందుకని అనుకోవడం దూడే మా దేవుడు అంటున్నారు. ఎరా బాబా, దూడ నీకు అంత ఇంపార్టెంట్ అయితే ప్రపంచం చాలా ముందుకు వెళ్తా ఉంటే దూడ ఇంక పేడ ఎక్కడ ఉండిపోయారు నువ్వు? నీకు అర్థం కావట్లేదు. మాట్లాడేది ఎవరో తెలుసా? దేవుడు. ఆయన స్వరముతో మాట్లాడతాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దూడను తయారు చేసుకోండి దూడ అని ఇంకా బాజా బంధించారు, అన్ని కార్యక్రమాలు పెట్టి ధ్యానం వేస్తున్నారు, సింపుల్ వేస్తున్నారు. ఇవన్నీ చూస్తున్నాడట. కింద పైన ఉంటే ఆయన కిందకు వస్తా ఉన్నాడు. ఈలోపు చేతిలో రాతి పలకలు ఉన్నాయి. కోపం వచ్చి కింద ఎట్టు కొట్టేశాడు. ఈ కార్యం అంతా జరగడానికి నాయకుడిగా ఎవరు వాడుకున్నారు? అప్పుడు ప్రజలందరూ అహరోను వాడుకున్నారు. అహరోను దేవుని సేవకుడితోనూ ఉంటాడు. ఏమంటే అహరోను దేవుని స్వరాన్ని విన్న తర్వాత, ఆయన తెలియజేసిన తర్వాత స్వరం విన్న ఆయన ప్రజలతోనూ మాట్లాడుతాడు, అలాగే ఐగుప్తులో ఉన్న ఫరోతోనూ మాట్లాడుతాడు. మరలా ఏ నాయకుడు లేకపోతే ఈయన పెద్ద మాస్టర్ గారు అయిపోతాడు. మీకు అర్థమవుతుందా? నాయకులు లేనప్పుడు ఏం చేయాలి? అమ్మో నా బాధ్యత కాదు అది,
ఎంతకాలం నడిపించిన మాస్టర్ గారు వస్తాడు, కంగారు పడకండి అని అందరినీ లైన్ లో పెట్టవలసిన ఆయన ఈయనే పెద్ద పూర్తిగా లేచి చేసేద్దాం మన ఇంటి పైన రండి కోట పెట్టేద్దాం అని ప్లాన్ చేసి మొత్తానికి ఇంటి పైన ఎట్టేసాడు కానీ రవ్వపడుతున్నాడు కానీ కదలిక రావట్లే, దేవుని స్వరం వినపట్లే, ఏమండి దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షం కావట్లే. ఏం చేసినా వాళ్ళు భీకరంగా చేస్తున్నారు కానీ దేవుని పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి దిగి రావట్లే. ఏం చేయాలో అర్థం కాకపోతే ఇప్పుడు మరలా దేవుని సేవకుడే వచ్చాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఏమండి మన యొక్క కర్ర చిగుర్చాలి అని అంటే మనం చేయవలసింది సేవకులతో సహవాసం కలిగి ఉండాలి, దేవునితో సహవాసం కలిగి ఉండాలి. ఇవి రెండు చేసే మనం నాయకులు లేనప్పటికీ మనం నాయకులు కాకూడదు. నాయకులు కాకూడదు. మీకు తెలియజేసిన వాటిలో దేవుని వాక్యాన్ని చూద్దాం. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుతారా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 9-10 వచనాలు. 10 వచనం చదివింటారు. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలగజేయును. ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించును, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలగజేయును. చాలండి. మనం ఏడిస్తే దేని కొరకేడాలో తెలుసా? ప్రభువా దయచేసి నా కుటుంబము ఆశీర్వాదకరంగా ఉండాలి, నేను వరములతో నింపబడాలి. ప్రార్థించినప్పుడల్లా పేతురు అత్తకి జ్వరం పట్టుకున్నప్పుడంట వారు ప్రార్థన చేస్తే జ్వరము పేతురు అత్తను వదిలి వెళ్ళిపోయింది. నూనె రాసి ప్రార్థన చేశారంటే వాళ్ళు. మనము కూడా సేవకులు లేనప్పుడు సేవకులం అయిపోవాలని కాదు, అవసరమైతే మనము కూడా దేవుని పక్షాన నిలబడి కృప నాకు కూడా కావాలయ్యా అని ప్రార్థన చేయాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బలహీనులు బలపరచాలయ్యా. తండ్రి సన్నిధి అనే ఒక మినిస్ట్రీ ఉంది కదా, ఆ మినిస్ట్రీలో ఇద్దరు తల్లులు కేవలము ఇంచుమించుగా 2,000 మందికి పైగా వారు రక్షించి బాప్తీసాన్ని ఇచ్చే పంపించారట. 2,000 మందిని దేవుని మందిరానికి నడిపించారంట. ఇద్దరు వ్యక్తులు వాళ్ళు బాప్తీసాలు కూడా సేవకుడికి అప్పగించారు. సేవకుడు మరలా వాక్యం చెప్పి వారికి బాప్తీసాలు ఇచ్చారు. 2,000 మంది రక్షిస్తే మనం ఎంతమంది రక్షించాలి? అసలు మనం రక్షించం. మనం చేయాల్సిందంత పోగొడతాం వచ్చినాడు. ఈ మినిస్ట్రీ పెట్టుకోవడం చాలా ఈజీ అయిపోయింది. చాలా మంది వచ్చినట్టు పోగొట్టేయాలి. అలాగా దయచేసి మన ప్రాణం ఉండగా అవసరమైతే మన ద్వారా ఒకరి మందిరానికి రావాలి, కానీ మన సాక్ష్యం ద్వారా కానీ మన బుద్ధి ద్వారా కానీ ఎవరు దేవుళ్ళు అంత నుండి తొలగిపోకూడదు అనే సత్యాన్ని గుర్తుపెట్టుకోండి. ఏ ఒక్కరు కూడా మన సాక్ష్యాన్ని బట్టి చాలా మంది పాడైపోతారు. నువ్వు మందిరానికి వెళ్తున్నావు కదా, అలా శాస్త్రం ఏంటి అని అంటారు. అప్పుడు మనం బుద్ధి తెచ్చుకొని ఇలా చేయకూడదని కరెక్ట్ అయిపోవాలి. అప్పుడైనా దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. దేవుని వాక్యములో రాయబడిన మాట, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయును, అయితే ఈ లోక సంబంధమైన దుఃఖం అంట మరణాన్ని పుట్టిస్తుందట, మరణాన్ని కలుగజేస్తుంది. మనం దుఃఖపడితే మన చింత యావత్తు ఎవరి మీద వేయాలి? దేవుని మీద వేసేయాలి. మనకి చాలా బాధలు ఉండొచ్చు, మన పరిస్థితులు నిజానికి ఆడవలసిన పరిస్థితులు మన దగ్గర మన ముందే కనిపిస్తూ ఉండవచ్చు. మనలో ప్రయాసపడి భారం మోసుకూర్చున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానన్న దేవుని దగ్గరకు వచ్చిన మనం మన భారం అంతా ఆయన దగ్గర వేసేయాలి. మన ప్రయాసంతా ఆయన మీద వేసేయాలి. ప్రభువా నేను ప్రయాసపడుతున్నాను కానీ దుఃఖమే కలుగుతుంది, నాకు వేదనే కలుగుతుంది. ఈ రోజు నుండి నా పరిస్థితుల కోసం నేను ఆడను ప్రభువా, కేవలము నీ కోసమే ఆత్మల కొరకు నేను ఏడుస్తానయ్యా అని తీర్మానం చేసుకోవాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అప్పుడు దేవుడు చేసే అద్భుతం ఏంటో తెలుసా? మనం ఆత్మల కొరకు ఏడిస్తే మన కుటుంబ పక్షాలు దేవుడు కార్యం చేయకపోతాం. చెప్పండి, స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. మనం ఆత్మల కొరకు ప్రయాసపడితే, ఆత్మల కొరకు ప్రార్థన చేస్తే, ఆత్మల కొరకు కన్నీరు గారిస్తే, అహరోను చేతికర్ర ఎలాగైతే చిగురించిందో, అహరోను చేతికర్ర ద్వారా ఎలాగైతే మోషే బండను కొట్టగానే నీళ్ళు వచ్చినాయో, అహరోను చేతికర్ర ద్వారా ఎలాగైతే ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలు విడుదల పొందారో, ఎర్ర సముద్రం పాయనైందో, దేవుడు అలాంటి అద్భుతాలు చేస్తాడు. నిన్ను వాడుకున్నాడమ్మా,
నువ్వేమో వాన పడడానికి ఇష్టపడలేదు, కానీ ఎప్పుడు నా కుటుంబం, నా పిల్లలు, నా భవిష్యత్తు, నువ్వు మోసుకుంటావు ఎందుకు నీ శ్రమ? దేవుని మీద వేసి ప్రయాసపడుతున్నావు, కానీ ప్రతిఫలం లేకుండా ఉంటుంది. కనుక మనం చేయాల్సింది ప్రభువా, చింత యావత్ ఎవరి మీద వేయాలి? దేవుని మీద వేసి. మనం దేవుడి కొరకు, ఆత్మల కొరకు పట్టించుకుంటే, అలా చెప్తున్నాడు, దేవుడు మన కుటుంబం కొరకు మర్చిపోతాడా? ఎవడ మనల్ని పోషించుకుంటూ ఉంటాడా? మనల్ని ఆదరించుకుంటూ ఉంటాడా? ఖచ్చితంగా ఏలియాకి కాకుల ద్వారా ఆహారాన్ని పెట్టిన దేవుడు మనల్ని కూడా పోషిస్తాడు. మేము అలాగే పోషించబడ్డాం, మేము అలాగే పోషించబడ్డాం. సంపూర్ణంగా సేవ చేయాలని కాదు నేను ఉద్దేశం. పని చేసుకోండి, మీకు అవసరమైనప్పుడల్లా మాకు నుంచి ప్రభువా ఆత్మరక్షణలోనికి రావాలయ్యా. అనేక మంది పాపంలో విడుదల పొందాలి ప్రభువా. అనేక మంది భయంకరమైన బానిస బ్రతుకు నుండి విడిపించబడాలి ప్రభువా. వీలైతే అప్పుడప్పుడు సువార్త చెప్పిన మందిరానికి రమ్మని ప్రోత్సహించి వారి దేవుని మందిరానికి నడిపించాలని మనం ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. దీన్ని ఏమంటామో తెలుసా? దైవ చిత్తానుసారమైన, చెప్పండి, దైవ చిత్తానుసారమైన దుఃఖం. ఈ బాధ అంట మనకి మరణాన్ని కలిగించుకో. స్తోత్రం చెప్పండి, చెప్పండి హల్లెలూయా. ఈ బాధ మనకు మరణాన్ని కలిగించుకో. మనం సంపూర్ణంగా ఆరోగ్యవంతులు అవుతాం. కొంతమంది ఏడుస్తారు దేవుని సన్నిధిలో, బిగ్గరగా ప్రార్థన చేస్తూ ఉంటారు, కళ్ళంట నీళ్ళు వస్తూ ఉంటాయి. అయితే వాళ్ళు ఏమన్నా అయిపోతారేమోనని చూసే వాళ్ళందరూ కంగారు పడతారు. అన్ని అనుకుంటారు, ఇదేంటో బాబు ఎలా ఏడు చేస్తారు, మందిరానికి గెలిచి ఎలా ఏడు చేస్తారు ఏంటని చాలా మంది అనుకుంటా ఉంటారు. ఏడుపు దేవుని కొరకు తెలుసా? వాటికి తెలియదు. ఏడ్చి చచ్చిపోతారేమో, బాధపడిపోతారు కానీ వాళ్ళు మన ఏడుపు అంతా అలాంటి వారందరూ రక్షించబడాలి, అలాంటి వారందరూ విడుదల పొందాలని, ఏడిస్తే ఆత్మల రక్షణలోనికి రావాలని ఆడవాలి మనం. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. నీ కళ్ళ ఎదుట అనేక మంది కొవ్వొత్తులాగా వారి జీవితాలు కరిగిపోతూ ఉంటే, నీ కళ్ళ ఎదుటే చాలా మంది జీవితాలు పాడైపోతూ ఉంటే పట్టించుకోని వ్యక్తిగా, ఏమంటే నీకు అసలు ఊహం కూడా అందనంతగా చాలా మంది యవనస్తులు పాడైపోయినా కానీ నీకు కనీసం ప్రార్థన జీవితంలో ఒక్కసారైనా ఆత్మల కొరకు ఎత్తుపెట్టి ప్రార్థన చేసావా? సేవకుడితో సహవాసం ఉందా? ప్రార్థన జీవితంలో దేవునితో సహవాసం కలిగి గడిపే అనుభవాలు మన జీవితాల్లో ఉన్నాయా? కడవరి దినాల్లో ఏం సంపాదించిన మనతో కలిసేది రాదు. ఆత్మను మనం సంపాదిస్తే పరమ రాజ్యంలో మనం ఉండేటప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆయన రాజ్యంలో మనం కూడా గుర్తుపెట్టుకుంటాడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఒకరోజు ఒక తల్లికి ఒక దర్శనం కలుగుతుందట. దర్శనం ఏంటో తెలుసా? పాస్టర్ గారికి ఒక కిరీటం పెట్టబడ్డది. కిరీటం మీద కేవలము ఆయన తల మీద ఒక 7-8 ఒక రత్నాలు లాంటి రాళ్ళు ఆయన పెట్టబడ్డాయి, వజ్రాలు పెట్టబడ్డాయి కిరీటం పైన. ఈవిడ దర్శనంలో చూసుకుంటుందంట, ఆవిడ మీద ఒక కిరీటం ఉంది. ఆవిడ కిరీటం చుట్టూరా ఇరికించి పెట్టినట్టుగా చాలా చుట్టూరు కూడా ఆ అనేకమైన వజ్రాలతో కూడిన కిరీటంగా కనిపిస్తూ ఉందంట. వెంటనే వెలుగు వచ్చింది. వెలుగు వచ్చిన తర్వాత ఏడుస్తుందమ్మో, నేనేంటి, నాకెంత కిరీటం ఏంటి, ఈ కిరీటం అంతా దానిలో ఉన్న వజ్రాలు ఏంటి, పాస్టర్ గారికి ఏంటి, ఆ కిరీటం లోపల కేవలం 7-8 వజ్రాలు కనిపిస్తున్నాయి ఏంటి, నేనేమైనా పాపం చేసి నేనేమైనా తప్పిపోయానా అని ఏడుస్తూ ఉందంట. ఈలోపు పాస్టర్ గారు వచ్చారు. ఆయనతో ఆ సాక్ష్యాన్ని పంచుకుంటూ ఉంటే వెంటనే దైవ సేవకుడు చెప్పాడంట, అమ్మా అది కాదు, కల భావం ఏంటంటే కేవలము దేవుని రాజ్యానికి వెళ్ళినప్పుడు నాకు 7-8 కిరీటాన్నగా సాదృశ్యం ఏంటంటే ఒక్కొక్క ఆత్మకు ఒక్కొక్క దేవుడిచ్చే రత్నము లాంటి వజ్రాన్ని ఇస్తానమ్మా. ఆ వజ్రాలు కేవలం నాకు 7 ఉన్నాయి. నేను సంపాదించింది కేవలం 7 ఆత్మలే. నేను సువార్త చెప్పింది 7 ఆత్మలకే. కానీ నీకు ఇరికించి పెట్టేంత ఆత్మను సంపాదించవు కనుక నీకు కిరీటం అయిపోతున్నాడు దేవుడు అని చెప్పారంట. స్తోత్రం చెప్పండి దగ్గరగా హల్లెలూయా. ఆవిడ తల్లి ప్రయాస కొన్ని ఆత్మలు సంపాదించే గురించి ఈరోజు మనం పాత నిబంధనలో ఆయన పెట్టులో పెట్టగానే, మందసంలో పెట్టగానే చిగురింపులోకి రావడానికి చాలా సాదృశ్యం. క్రొత్త నిబంధనలో మనం తీసుకుంటే మనము ఏడ్చి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే మన కుటుంబాలు చిగురింపులోకి వస్తాయి, గ్రామం ఫలింపులోకి వస్తుంది. దేశం మార్చేటట్లుగా ప్రభు మనకి గొప్ప అవకాశాన్ని దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా.
దేవుని వాక్యములో ఒక మాటను చదువుదాం. రోమిలికి రాసిన పత్రిక ఒక మాటను చదువుకొని 8వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుదాం. చూడండి, 8వ వచనం, 8వ అధ్యాయం 5వ వచనం. రోమిలికి రాస్తున్నారు, శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుంతులు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సుంతులు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవము సమాధానమునై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. శరీరానుసారులు ఏ విషయాల మీద మనసు ఉంటారంట? శరీర విషయాల మీదే మనసు వస్తారు. వాళ్ళు ఎప్పుడు తిందామో ఎప్పుడు తాగుదాం, ఎప్పటి సాయంకాలం అయినప్పటికీ అడిగి రావలసిన ఆ బాటిల్ వచ్చేసి అంతవరకు చూస్తాడు. తాగుబోతూ ఉన్న మనసు తాగుబోతూ ఉంటుంది. పాపిష్టి కార్యాలు చేసే వాళ్ళకి ఉన్న మనసు ఆ ఆలోచన వాళ్ళకు ఉంటాయి. కానీ దేవుని వాక్యం అంటుంది, శరీరానుసారులు శరీర కార్యాల మీద మనసు ఉంటారు, కానీ ఆత్మానుసారులు మాత్రమే ఆత్మ కార్యాల మీద మనసు ఉంచుతారు. అలాంటి వారికి అంట సమాధానము దానంగా ఇవ్వబడుతుంది. దేవునికి స్తోత్రం. అదే కింద మాటలు అంటాడు, శరీరానుసారమైన మనసు అంట. చూడండి, శరీరం 11వచ్చు, మీరు శరీరానుసారముగా ప్రవర్తించినట్లా చావవలసిన వారు ఎదురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపినట్లా జీవిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శరీర కార్యాలను చంపితేనంట మనం ఆత్మలో ఎల్లప్పుడూ జీవిస్తాం. మనకి నేత్రాంశం అంటే అది టీవీ చూడు, సినిమా చూడు, సీరియల్ చూడు అని అనిపిస్తుంది. అది శరీర కార్యం. దాన్ని ఏం చేయాలంటే ఆపు చేసుకుని ఆత్మ వైపు మళ్లించబడితే వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి అనే మనసు వైపు మనం వెళితే ఖచ్చితంగా ఆ మనసే మనం అనేక మందిని బ్రతికించేటట్లుగా దేవుడు చేస్తాడు. అలాంటి మనసు అంట ఎప్పటికీ కూడా మరణాన్ని తాకుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఏమి తిన్నాం, ఏమి త్రాగుదామని మనసు కాదు మనది. ఎన్ని ఆత్మలు సంపాదిద్దాం, ఎన్ని ఆత్మల కొరకు ప్రయాసపడతాయి సంవత్సరంలో అని తీర్మానం చేసుకోవాలి. కేవలం నీ ఇంటి పక్కన వాళ్ళంగా సంపాదించాలి. ఏమంటే మనం పరలోకానికి వెళ్ళిన తర్వాత నేను ఒక్కదాన్ని వచ్చాను ప్రభా, నా ఇంట్లో ఎవరు రాలేదు ప్రభా అని సాక్ష్యం చెప్తామా? ఎవరైతే ఎందరూ దేవుని చేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు అనబడతారని వాక్యం ఉంది కదా. ఏమంటే ఎవరైతే దేవునికి రాజ్యం కొరకు అనేక ఆత్మల్ని త్రిప్పుతారో వారందరూ అంట అగ్నిలో నుండి లాగునట్లుగా అనేక ఆత్మలు పైకి లేవనెత్తుతారని వాక్యం ఉంది కదా. మనం అనేక మందిని అగ్నిలో నుండి లాగినట్లుగా లాగాలి. మనం చూస్తున్న అగ్ని చాలా భయంకరమైనది. అయితే నరకాగ్ని నిత్యము మండుతూ ఉంటుంది. అగ్ని ఆరుతూ చాలు, నిత్యము భయంకరంగా మండుతూనే ఉంటారు. చనిపోయిన తర్వాత ఎవరు చూసి వచ్చాడు అని చెప్తారు, కానీ అసలు చనిపోయిన తర్వాత చూసి వచ్చిన వ్యక్తి చెప్తున్నాడు అక్కడ భయంకరమైన అగ్ని ఉంది, అగ్ని ఉంది. మరణం నుండి తప్పించే అధికారం కేవలము దేవునికి ఒక్కడికే ఉంది. కనుక ఈ దినాల్లో మనం దేవుని ఆత్మల కొరకు ప్రార్థన చేయవలసిన వారమే. మీకు తెలుసో లేదో, హైదరాబాద్ వేదిక అని ఒక కార్యక్రమం పెట్టి విజయవాడ తరలించారు ఈరోజు చాలా మంది. విజయవాడ తీసుకెళ్ళి మనకి చిన్నప్పుడు ఈ కార్యక్రమాలు ఏముండేవి కాదు. ప్రతి గ్రామంలోనూ హైందవులకి ప్రత్యేకమైన కార్యక్రమాలు పెడుతున్నారు కదా, ఇవేమీ ఉండేవి కదా ఒకప్పుడు. వాళ్ళు ఎంత కసిగా చేస్తున్నారంటే ప్రార్థనలు ఎక్కువైపోతున్నారు, మనం తక్కువైపోతున్నాం. కాబట్టి ప్రార్థనలే చదవలేకపోవడం ఏంటి, మనం కూడా ఎట్టాలి అని పెద్ద మీటింగ్లు చేయాలని కొన్ని కోట్ల రూపాయలు వచ్చేసి దానికి విఐపీస్ పెద్ద పెద్దోళ్ళు ఏమండి, దానికి ప్రత్యేకమైన ఖర్చు భరించేవాళ్ళు కూడా చాలా మంది, ఇచ్చేవాళ్ళు కూడా చాలా మంది. గన్నవరం ఎయిర్పోర్ట్ పక్కనే అనుకుని కార్యక్రమం పెట్టారు. నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా, ఈ రోజులో అందరూ భయంకరంగా నరకాగ్ని తీసుకెళ్ళిపోవడానికి అపవాది వలలు వేసినట్టుగా ఉంది. ఈ పరిస్థితుల్లో మనం మరి ఎక్కువగా ప్రార్థన చేయాలి. రక్షించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేయాలి. నిజమా? ఎంత భయంకరంగా అపవాది వల వేస్తాడని అంటే ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంటుంది, చదువుదాం చూడండి. నాకు ఆ మాట జ్ఞాపకం వస్తుంది. దేవుని వాక్యాన్ని చదువుకుందాం, నేను ముగించుకుందాం. దేవుని వాక్యాన్ని చూద్దాం. చూడండి, ప్రసంగి గ్రంథంలో దేవుని వాక్యాన్ని మనం చదువుతాం. 2వ అధ్యాయం ప్రసంగి గ్రంథం 7వ వచనాన్ని చదువుదాం. అమ్మా ప్రసంగి అమ్మ
2:17 సార్. ఇది చూడగా సూర్యుని క్రింద జరుగునది నాకు వ్యసనము పుట్టించెను. అంతయు వ్యర్థముగాను ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను కనబడను గనుక బ్రతుకుట నాకు అసహ్యమై ఆయను. ఒక్క మాట చదువుదాం, అది కాదు నేను చూపిస్తాను. దేవుని వాక్యంలో ఏమంటుందంటే అపవాది వలని ఉంటాడు అనే మాట చదువుతాం. దేవుని వాక్యంలో 2వ అధ్యాయంలో అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ ప్రసంగి గ్రంథంలో ఉంటది ఒక మాట, ఆపుకోలేదు కానీ 9 చదువు. అది తమ కాలము ఎప్పుడు వచ్చెనో నరులు ఎరుగరు, చేపలు బాధాకరమయ్యకు వలయందు చెక్కబడినట్లు, ఆ పిట్టలు వలలో పట్టబడినట్లు అశుభ కాలమున హఠాత్తుగా తమకు చేటు కలిగినప్పుడు వారు చిక్కబడుదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అదే ఆ వాక్యాన్ని మీరు అండర్లైన్ చేసుకోండి. అక్కడ ఏమని రాయబడ్డదనంటే అశుభ కాలమున. ఏమంటే చేపలు ఎలాగైతే చిక్కబడతాయో, మరలా పిట్టలు ఎలాగైతే ఆ యొక్క అపవాది వాడి యొక్క కబంధాస్తాల్లో చిక్కబడతాయో, ఒక రోజు గట్ట అనేక మంది అపవాది అలాగే తిప్పుతాడు అనే వాక్యాన్ని ప్రసంగి ఎప్పుడో ప్రవచించారు. దేవుని వాక్యాన్ని బట్టి మరొకసారి చెబుతున్నాను, మన కుటుంబం కొరకు కాదు, నశించిపోతున్న ఆత్మల కొరకు మనం ప్రయాసపడి ప్రార్థన చేయవలసిన దినాలు ఇంకా చాలా దగ్గరలో ఉన్నాయి. ఇంకెంతకాలము ప్రభు రాకడ ఉంటుందో మనకు తెలియదు, కానీ ఈ కొంచెం కాలంలోనే మరీ ఎక్కువగా ప్రార్థన చేద్దాం. ఎప్పటికీ ఏర్పరచబడిన వారు సైతం మోసపరచబడుతున్నారు.
ఎవరి దేవుడి మందిరానికి వచ్చిన వాళ్ళే పాడైపోతున్నారు, ప్రార్థన చేయవలసిన వాళ్ళే మరలా లోకంలో కలిసిపోతున్నారు. ఇలాంటి దినాల్లో అపవాదంట వాడు పన్నాగం చేశాడు, వలలోకి నక్కి చూస్తున్నాడు. ఏ యొక్క ఆ పెట్టెలు పడతాయా, లేకపోతే ఎవడైతే వాడు ఒగ్గి ఎలాగైతే చూస్తాడో మనకి కూడా అపవాది బయట నుండి వలలు వేస్తున్నాడు. దయచేసి ఆ వలల నుండి తప్పించబడదాం. దేవుడి రాజ్యం వరకు దేవుడు వేసే వలలో మనం అందరము చెక్కబడుదుముగాక. ఆమేన్. మత్తయి సువార్తలో రాయబడి ఉంటది, దేవుడు అంట ఒక వలను విసురుతాడంట భూమి మీద. అప్పుడు మంచి చేపల్ని వేరి ఏం చేస్తాడు, గంపంలో ఎత్తుతాడు, చెత్తవాటన్నింటినీ బయట పారవేస్తాడు. అలాగే దేవుని రాకడలో కూడా నీతిమంతులందరినీ వేరు చేస్తాడు, అనీతిమంతులందరినీ వేరు చేస్తాడు. ఆ రోజున అగ్ని ఆరదు, పురుగు చావని పరిస్థితుల్లో వారందరూ వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. మనం అందరం అహరోను వలె మన కుటుంబం కొరకు కాదు, ప్రాంతం కొరకు ప్రయాసపడదాం, ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్. తలలు వచ్చి ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అహరోను చేతికర ఎలా పెట్టి ఫలించుందో, పుష్పించుందో